ప్రభా, మేమేమై ఉన్నామో మాకు బయలుపరుస్తుంది ప్రభా. అయ్యా మీరేనైనా మా పట్ల ఉన్న విమోచన ప్రణాళికను మాకు బయలుపరిచి ప్రభా, చివరికి ఆ ప్రత్యక్షత ద్వారా మరలా మీ యొద్దకి మేము రాగలగడానికి మీరు ద్వారం తెరుస్తున్న దేవునికి స్తోత్రం. ఇప్పటికీ వధువుకు ద్వారము తెరవబడింది ప్రభా. ఇప్పుడు ఈ వధువు కాలంలో లేదు నాయనా, ఇప్పుడు ఈ వధువు నిత్యత్వములో ఉంది ప్రభా. ఎందుకంటే ప్రభా, నిత్యత్వంలో ఉన్న నీవు అయ్యా బలిష్ఠుడైన దూతగా ఆ ఏర్పరచబడిన ఎన్నుకోబడిన ఈ 2000 సంవత్సరాల్లో నిద్రించిన పరిశుద్ధులను, సజీవంగా ఉన్న పరిశుద్ధులను ప్రభా వెంట పెట్టుకుని మా మీదకి దిగివచ్చావు ప్రభా. ఇప్పుడు నిత్యత్వంతో వధువు సహవాసం చేస్తుంది ప్రభా. ఈ 7 ముద్రల యొక్క వర్తమానమే మమ్మల్ని నిత్యత్వానికి తీసుకెళ్లే వర్తమానం ప్రభా. ఎవరైతే ప్రభా ఈ వర్తమానముతో, ఈ యొక్క స్వరముతో ప్రభా ఏకీభవిస్తున్నారో అయ్యా వారు ఆల్రెడీ నిత్యత్వంలో ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం. ఈ యొక్క నాయన రాత్రికాల సమయంలో మీరే ఇంకను నీ స్వరమును మాకు వినిపింపజేయండి ప్రభా. మా స్థానాన్ని మీరు మాకు చూపించండి. మేమేమై ఉన్నామో ఈ చివరి కాలంలో మేము స్పష్టంగా చూచుదుము గాక. మీరు కృప దయచేసి ప్రభా నన్ను మీరు మరుగుపరుచుకోండి ప్రభా. నీ వాక్యమును ప్రభా అయ్యా ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి కావాల్సిన కృపణ ఉండు ప్రభా. అయ్యా నాలో నుంచి వాక్యానికి వ్యతిరేకమైనది ఏ మాట నాలో నుంచి రాకుండా నా నోరు మూయవేయబడుగాక, నీ స్వరమే ఇక్కడ వినిపించబడును గాక. ఓ ప్రభా, మీరే రంగం ఎద్దికి వచ్చి నీ స్వరాన్ని మాకు వినిపించు ప్రభా. ఇక్కడ కనబడకుండా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార, దురాత్మ, దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, క్రీస్తు విరోధి ఆత్మలను అయ్యా నజరుడైన యేసుక్రీస్తు నామములో నాశనం కోసం పాతాళంలో వాటిని బంధిస్తున్నా ప్రభా. మీ సన్నిధి ఇక్కడ ఉండును గాక. మీరే మీ కృప దయచేసి ప్రభా ఈ సమయంలో వాక్యం ధర్మంతో మాట్లాడి ఎవరైతే ఇక్కడ బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో వాటి స్వస్థపరచండి ప్రభా. ఎవరు ఏ ప్రార్థన అవసరత ఇక్కడికి వచ్చినా ఆ వారికున్న ప్రార్థన అవసరాలకు విజయం కలుగును గాక. మీరు దర్శించి వెళ్తూ నింపి మీ కృపను భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. మనం అందరం బైబిల్ తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీ కనుపరిచేదనను. వెంటనే నేను ఆత్మోషుని అయితిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవుడు చదవబడిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. యేసయ్య చదవబడిన వాక్యాన్ని మాకు విరిచి పంచిపెట్టి మా అందరితో మాట్లాడి ఈ గొర్రెలమైన మాకు ఈ వాక్యం నుండి జీవము తెనపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి మనము కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం అందరం విందాం. దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పరలోకంలో ఏం జరుగుతుందో ఆ పరలోకంలో జరుగుతున్న వాటిని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడే మనకు వాక్యమును స్పష్టంగా అర్థమయ్యే విధంగా బోధించును గాక. ఆమేన్. మంచిది. మనం పోయిన వారం చెప్పిందని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి నేను మరలా ఇంకొంచెం మనం లోతుకు మనం వెళ్దాం. దేవుడు మనకు అర్థమయ్యే విధంగా బోధించును గాక. మనం పోయిన వారం చెప్పుకున్నాం, యోహాను ఈ 4వ అధ్యాయంలో జరుగుతున్నదని చూడటానికి, ఈ యోహాను 4వ అధ్యాయంలో జరుగుతున్నదని చూడటానికి 2-3 అధ్యాయాలు ఆల్రెడీ, అంటే సంఘకాలాలు, ఈ 7 సంఘకాలాల్లో ఏం జరిగిందో అదంతా చూసిన తర్వాత
అప్పుడు ఆయన 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాడు. అయితే పోయిన వారం మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు యోహాను ఇక్కడి నుంచి చూడట్ల, ఈ 7 కాలాల్లో ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి చూడట్ల. యోహాను ఇదిగో ఇక్కడికి వచ్చాడు, ఈ మనుష్య కుమారుని దినముల దగ్గరకు వచ్చాడు ఆయన. ఆమెనంటారా? ఎందుకంటే యోహాను విన్న స్వరము, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరము తను వినాలి అని అంటే ప్రవక్త అంటాడు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు ఎత్తబడాలంటే, ఎత్తబాటు జరగాలి అని అంటే తప్పనిసరిగా 7 ముద్రలు విప్పబడితేనే, 7 ఉరుములు మనం వింటేనే, అది మన జీవితంలో ఉంటేనే ఆ స్వరాన్ని మనం వింటాం. వింటున్నారా? ఇప్పుడు ఈ యోహాను ఇక్కడ లేడు, ప్రభువు దినమందు అని ఉంది. ఇక్కడ ఆత్మవశుడినై ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా అని ఉంటుంది. ప్రభువు దినం అనేది ఎక్కడ లేదు. ప్రభువు దినం అంటేనే ఉగ్రతా దినము. వింటున్నారా? 2 దినాలు ఉన్నాయి, రాకడ దినము, ప్రభువు దినము. రాకడ దినము వేరు, ప్రభువు దినం వేరు. మీరు సింపుల్గా ఒకసారి మీరు చదివితే, మీరు దశలను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, దశలోని రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? సహోదరులారా, తీశారు అందరూ? అక్కడ రోజు ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లు, ఇక్కడ ప్రభు దినం గురించి మాట్లాడుతున్నాడు. ఉన్నారా? ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రికల వలనైనను ఎవడిని చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, ఇక్కడ యేసుక్రీస్తు రాకడ ఉంది, ప్రభు దినము ఉంది. వింటున్నారా? ప్రభు అని యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన కూడుకొడిని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని. ఇక్కడ 2 దినాలు ఉన్నాయి. రాకడ దినం ఉంది, ప్రభు దినం ఉంది. రాకడ దినం వేరు, ప్రభు దినం వేరు. రాకడ దినం అర్థమైతే ప్రభు దినం అర్థమైంది. ప్రభు దినం అంటేనే అది ఎలాంటిది అంటే, ఇది ఉగ్రతా దినం. ఉగ్రతలు కుమ్మరించడానికి లార్డ్స్ డే అంటారు. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, లార్డ్స్ డే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కమింగ్ ఆఫ్ ది లార్డ్ అంటే ప్రభుని యొక్క రాకడ, లార్డ్స్ డే అంటే ప్రభు దినం. ఈ ప్రభు దినం అనేది భయంకరమైన దినం. అది కొంచెం ఈ మాటను మీకు కొంచెం బలం కోసం, మలాకి గ్రంథం చివరి పుస్తకం, మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ మహాదినం అంటే ఏంటో, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఇక్కడ రాయబడి ఉంది. నేను అన్నీ దాని గురించి పూర్తిగా వెళ్ళను, కానీ జస్ట్ మీకు ఒక మాట చెప్పేసి నేను వెళ్తాను. నేను ఏలయనగా నియమింపబడిన దినము. ఏంటి నియమింపబడిన దినం అంటే? ఇదే ప్రభు దినం. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా చూడండి 3వ వచనం. అయితే అక్కడ ఇంకో మాట రాయబడింది 2వ వచనంలో. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆమెనడరా? ఈయన నీతి సూర్యుడినా? ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళకి నీతి సూర్యుడినా? ఈ నీతి సూర్యుడు మీకు ఉదయించును. అతని రెక్కలు, ఏం రెక్కలు? పక్షిరాజు రెక్కలు. నీకేం చేస్తాయి? ఆరోగ్యమును కలుగు చేయను. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వరే గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. ఆమెనడరా? మనం ఈ వర్తమానంతో క్రొవ్విపోతాం మనం. ఎందుకని? అంత గొప్ప బలమైన ఆహారాన్ని తీసుకొచ్చాడు ఈ కాలంలో దేవుడు. ఆమెనడరా? క్రొవ్విన దూడల వలె గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. ఏంటి? ఆమెను హల్లెలూయలు.
ఏంటి ఆమెను హల్లెలూయలు గంతులు ఇవి ఆమెనడరా. నేను నియమింపబో దినమున, నియమింపబో దినం అంటేనే ప్రభు దినం. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగదొరుకుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా చూడండి 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన దినమున. ఆమెనడరా. ఇక్కడ నియమించిన భయంకరమైన దినం అంటే ఏదో కాదు, మహాశ్రమల కాలం అది. వింటున్నారా? అయితే ఆ భయంకరమైన మహాదినమున రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అంటే అక్కడ భయంకరమైన దినం ఉంది. కిందే చూడండి 6వ వచనంలో, నేను వచ్చి. ఏంటి నేను వచ్చి అంటే? అది కమింగ్ ఆఫ్ ది లార్డ్. అదేమో గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే, లార్డ్స్ డే. అయితే ఇదేమో నేను వచ్చి అనేది కమింగ్ ఆఫ్ ది లార్డ్. అది అమంటారా? ఈ రెండు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ఇది కమింగ్ ఆఫ్ ది లార్డ్ ఎవరికంటే నీకు మాత్రమే. లోకానికి ఈయన కేవలము వచ్చింది నీ దగ్గరికేమో రాకడగా వచ్చి నీకు ఆయన ఆరోగ్యకరమైన రెక్కల చేత నీకు బలాన్ని ఇవ్వడానికి, నిన్ను క్రొవ్వుని తోడ వల్ల గంతులు వేయడానికి చేస్తున్నాడు ఆయన. రెండో వాళ్ళకి, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, దుర్మార్గులు ఉన్నారో, వాళ్ళని ఎందుకు వచ్చాడంటే నాశనం చేయడానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే దీన్ని మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే కొంచెం లోపలికి వెళ్దాం తప్పట్లా. ఇంక ముందు అసలు మన వంశంలోకి వెళ్ళే ముందు ఇది అర్థం కావాలి. ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేదిగా చెప్పాలి. ఒక్కసారి మీకు మాట చెప్పనా, తీర్పు తీర్చక ముందు కొన్ని కార్యాలు జరగాలి. ఏం జరగాలి? కొన్ని కార్యాలు జరగాలి. అవి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా తీర్పు తీర్చరు. నువ్వు పట్టుబడ్డావు తప్పుతో డైరెక్ట్గా వెంటనే తీర్పు ఉండదు. దానికి ముందు జరగాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. అంటున్నారా? దానికి జరగాల్సిన కొన్ని కార్యాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ అంటారు. పరిశోధన కాలం అంటే తీర్పును ఇన్వెస్టిగేషన్ చేయడం. అసలు ముందు తప్పు చేశాడని చెప్పని అతను తీసుకొని జైల్లో పెట్టారు కదా, అసలు అది నిజమా కాదా అని ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి. దేవుడు మీకు కృపణించును గాక. ఫస్ట్ స్టెప్ ఇది. తీర్పు జరగక ముందు అసలు ముందు అది జరుగుతుందా లేదా అని ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఏమంటామంటే పరిశోధన కాలం. జడ్జిమెంట్కి ముందు, తీర్పుకు ముందు పరిశోధన కాలం. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈయన? వచ్చింది దేనికోసం? చాలామందిని పంపాడు. అందరూ చెప్తున్నారు, అయ్యా జనులు వింటలేదు అయ్యా ఈ వర్తమానాన్ని. ప్రతి కాలంలో ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా మేము చెప్పిన వర్తమానాన్ని ఎవరు నమ్మట్లా. ఇంతకాలం ఇదిగో 7 దూతలను పంపాడు, ఎవరు వాళ్ళని నమ్మట్లా, వాళ్ళ వర్తమానాలు నమ్మట్లా. చివరికి అసలు నిజమా కాదా ఇప్పుడు ఆయనే వచ్చి చూడాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఆమెనడరా వచ్చి చూసి అది అలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ తర్వాత నెక్స్ట్ జరగాల్సింది. నేను నా సొంత మాటలు చెప్పట్లా, నేను వర్తమానంలో ఉన్నదే చెప్తున్నా. ఉంటున్నారా? నెక్స్ట్ వచ్చేది కోర్టు ట్రయల్. అంటే అర్థమేంటంటే కోర్టులో విచారణ. ముద్దాయిని పెట్టాలి, ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ సాక్షులను తీసుకొచ్చి కోర్టులో విచారణ జరగాలి. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రకారము అసలు నిజంగా వీళ్ళు దాన్ని ఒప్పుకుంటారా లేదా కోర్టు విచారణ జరగాలి. నెక్స్ట్ ఇండిక్ట్మెంట్ అంటే నేరారోపణ. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో, వీళ్ళు ఏదైతే తప్పు చేశారో అది ఆ నేరారోపణ రుజువు అయినప్పుడు అప్పుడు ఆరోపణ ఏదైతే ఉందో, ఆరోపణ అంటే ఎవరైనా ఆరోపణ చేయొచ్చు, కానీ ఆరోపణ నిజమో కాదో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఆ కోర్టు ట్రయల్లో విచారణలో తెలుస్తుంది. అప్పుడు ఆ నేరారోపణ కేవలం ఆరోపణనా నేరముతో కూడిన ఆరోపణ అన్నది రుజువు అవుతుంది. అర్థమవుతుంది మీకు? ఆ తర్వాతే ప్రిజన్, జైలు, కొంతకాలం జైల్లో పెడతారు. ఆ తర్వాత పనిష్మెంట్, శిక్ష. ఇది అంతా జరగాలంటే ముందేం జరగాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆమెనడరా? నేను ఒక వర్తమానం చదువుతాను.
ఒక్కసారి మొదటి ముద్రలో నేను కొంచెం గ్రూప్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. నేను ఎలాగ దీన్ని మనం టచ్ చేసాం కాబట్టి కొంచెం దీన్ని ముగించి వెళ్దాం, మనం తప్పదు. నేను కొన్ని కోడ్స్ మన గ్రూప్లో పెడుతున్నాను, చూడండి వాటిని ఒకసారి. మొదటి ముద్ర 51వ పారాగ్రాఫ్, 1963లో 3/18 3 నెల 18 తారీఖున 51వ పారాగ్రాఫ్. ఇప్పుడు ముద్రలు పగలగొట్టబడినప్పుడు గ్రంథం యొక్క మర్మములు బయలుపరచబడి ఉన్నవి. ఆమేన్. మరియు ముద్రలు పూర్తిగా ఎప్పుడైతే పగలగొట్టబడినో విమోచన కాలము సమాప్తమగును. ఏలయనగా గొర్రెపిల్ల ఆయన యొక్క హక్కును తీసుకున్నట్టుకు మధ్యవర్తిత్వపు చోటును విడిచిపెట్టెను. ఆయన అంతవరకు మధ్యవర్తి. ముద్రలు విప్పబడి నిజమైన ప్రత్యక్షత బయలు వెళ్ళినప్పుడు అప్పుడు గొర్రెపిల్ల తన స్థానం నుండి బయటికి వచ్చెను. అది వాక్యానుసారమై ఉన్నది. గత రాత్రి దాన్ని మనం చదివితిమి. ఆయన వాటి మధ్య నుండి వచ్చి మరియు ఆ గ్రంథమును తీసుకున్నాను. కావున ఆయన ఇక మధ్యవర్తి కాడు, ఎందుకనగా వారాయనను సింహమని పిలిచిరి. ఆమెనంటారా? ఇప్పటిదాకా 2000 సంవత్సరాలు ఆయన ఎవరంటే గొర్రెపిల్ల, కానీ ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? సింహం. ఎందుకని ముద్రలు ఎప్పుడైతే విప్పబడ్డాయో, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ 2000 సంవత్సరాల్లో ఆయన యాజకుడిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మధ్యవర్తిగా ఉన్న ఆయన ఎప్పుడైతే ముద్రలు విప్పి దిగి వచ్చాడో ఇక మధ్యవర్తి కాదు, ఇక ఆయన సింహమేక, గొర్రెపిల్ల కాదు, ఇక సింహం. ఇంకా ఆయన వచ్చిన దేనికోసం అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు ఆయన. అస్సలు వీళ్ళు నిజంగానే ప్రజలు అలాగ ఉన్నారా లేదా? మీకు సింపుల్గా చెప్తా. ఉదాహరణ, అబ్రహాం దినాలు ఉన్నాయి. అబ్రహాం దగ్గర దేవుడు దిగి వచ్చాడు మనుష్య కుమారుడుగా. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 మనుషులుగా దిగి వచ్చాడు. అక్కడ 3 మనుషులు అంటే 3 దేవుళ్ళు కాదు, అక్కడ 3 మనుషులు అంటే దాంట్లో ఒక్కరు మాత్రమే దేవుడు, ఎలోహీం. ప్రవక్త అంటాడు ఎలోహీం అతను. మిగిలిన 2 అంటే దూతలు. వాళ్ళు 3 వచ్చి మానవ శరీరంలోకి, ప్రవక్త అంటాడు ఎలాగంటే దేవుడే భూమి మీదకి వచ్చి తన కొరకు ఒక మట్టి శరీరాన్ని, నాకు ఒక మట్టి శరీరం కలుగును గాక అన్నాడట. వెంటనే ఆ శరీరం కలిగింది. ఆ శరీరంలోకి శరీరం అయిపోయాడు. వీళ్ళిద్దరు కూడా 2 దూతలకు కూడా 2 శరీరాన్ని పలుకబడిన మాటతో 2 మట్టి శరీరంలో కలుగును గాక, అవి కూడా కలిగినాయి. వెంటనే 2 దూతలు కూడా దాంట్లో శరీరంలోకి వెళ్ళిపోయారు. వీరు 3 ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి వచ్చారో అబ్రహాము సాష్టాంగపడి, వారు 3 దేవుళ్ళు అయితే ఆయన ఏమనాలి? ప్రభువులారా అనాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి. సందర్భం తప్పట్ల మనం అంశాన్ని నుంచి బయటికి వెళ్తున్నట్టుగా ఉంది, కానీ అవసరం ఇది. ఇప్పుడు ఏంటనేది మనకు అర్థం కావాలి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడాను. యెహోవాలు కనపడలా, యెహోవా అతనికి కనపడ్డాడు. అతడు కన్నులు చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రభువులారా అంటలా. అదే 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. లోత్ దగ్గరికి 2 దూతలే వచ్చారు. అంటే ఒకరేమో ఎవరి దగ్గర ఉన్నారు? అబ్రహాం దగ్గర ఉన్నాడు. ఇంకో 2 మాత్రం లోత్ దగ్గరికి వెళ్ళారు. లోత్ దగ్గరికి 2 దూతలు ఎందుకు వెళ్ళారంటే ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ కోసం. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న ప్రజలు అలాగ ఉన్నారా లేదా చెక్ చేయటం కోసం 2 దూతలను అక్కడికి పంపించాడు. అంటున్నారా? ఒకవైపు ఈయన వచ్చిందేమో ఈమెకి ప్రత్యక్షతనివ్వడానికి, శారాకి ప్రత్యక్షతనివ్వడానికి. ఎలోహిముగా అబ్రహాం కుటుంబం దగ్గరికి వచ్చి ఎలోహిముగా ఉన్న ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు, కానీ 2 దేవదూతలు మాత్రం పంపించాడు ఇన్వెస్టిగేట్ చేయడానికి సొదొమ గొమొర్రాకి. ఇక్కడ ఈయన వచ్చింది దేనికోసం అంటే శారా యొక్క కళ్ళు తెరవడానికి. శారా నమ్మట్లా ప్రవచనం. నువ్వు కుమారుడిగా అంటావని అబ్రహాం చెప్పిన మాటని శారా నమ్మట్లా. శారాకి ఆ వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చాడో శారా నవ్వింది ఇంట్లో ఉండి.
వెంటనే అన్నాడు, శారా నువ్వు నవ్వనేలా, దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఇదిగో మరలా చెప్తున్నా నీకే, మరలా నేను వచ్చేసరికి నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అన్నాడు ఆయన. అంటే ఎన్నుకోబడిన వారికేమో వాగ్దానపు వాక్యాన్ని వారు నమ్మకపోయినా నమ్మించడం అనేది ఆయన పని. ఎన్నికలో లేని వాళ్ళ దగ్గరికేమో అసలు వాళ్ళ పాపం అలాగ ఉందా లేదా చూడటానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 దూతలు పంపించాడు. వారికేమో అది తీర్పు దినాలు, కానీ ఈమెకేమో కృపా దినాలు. అవి ఈమెకేమో ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మనల్ని బనిసిన ఒక కోడెల్లాగా మనల్ని చేస్తుంటే, వాళ్ళనేమో అగ్ని గంధకాలతో ఆ సొదొమ గొమొర్రాల పట్టణాలను నాశనం చేసి వాళ్ళు లేకుండా చేయడమే దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఇక్కడ పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన బలిష్ఠుడైన దూతగా ఆయన విప్పబడిన పుస్తకంతో దిగి వచ్చాడో, ఇప్పుడు మధ్యవర్తిత్వ పరిచర్య ఇంక లేదు. ఇక అంటే ఇంక లేదండి, ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన మధ్యవర్తిత్వ పరిచర్య ముగించబడిపోయిందంటే 1963 తర్వాత రక్షించబడిన వాళ్ళు ఇంకెవరు లేరా అనే ప్రశ్న వస్తుంది. రక్తం లేదుగా. మధ్యవర్తిత్వ పరిచర్య అయిపోయిందంటే అర్థమేంటి? ఇంకా రక్తమేక లేదు ఇంక అక్కడ. కరుణాపీఠం, ఎందుకంటే ప్రతిదీ వర్ణించాల్సిందే. ఆ మందిరంలో సొలొమోను కట్టిన మందిరం కావచ్చు, మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం కావచ్చు, దాంట్లో అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం ఉంటుంది. అందరూ తెలుసు కదా, మందస్సం ఉంటుంది. ఈ మందస్సం లోపలేమో బంగారు మన్నాగల బంగారు పాత్రది ఉంటుంది, తర్వాత అహరోను చేతికర్ర ఉంటుంది, తర్వాత 10 ఆజ్ఞ పలకలు ఉంటాయి. ఈ పైన ఉన్న ఈ స్థలంలో 2 కెరూబులు ఉంటాయి. ఇక్కడ ఒక దూత, ఇక్కడ ఒక దూత ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న స్థలాన్ని ఏమంటామంటే కరుణాపీఠం అంటాం. ఈ కరుణాపీఠంలో రక్తం ఉన్నంతసేపు మధ్యవర్తిత్వ పరిచర్య జరిగినట్టు అర్థం. ఇప్పుడు మరి ఈయన దిగి వచ్చాడంటే అర్థం ఏంటంటే, ఇక మధ్యత్వం మనం చదివిందా, కోడ్లు అదే రాయబడి ఉంది. మధ్యవర్తిత్వం ఇక మధ్యవర్తిగా లేడు ఆయన. ఇప్పుడు ఆయన సింహముగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దాని అర్థం ఇంకా మధ్యవర్తిగా 1963లోనే ముద్రలు విప్పి ఆయన దిగి వచ్చినప్పుడు ఇంకా మధ్యవర్తిత్వ పరిచయం లేనప్పుడు మరి 1963 నుంచి రక్షించబడే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, మీకు దీని అర్థం కావడం వల్ల సింపుల్ లాజిక్ చెప్తా. ఎలాగ అర్థమవుతుందని మీకు ఎలాగ అర్థం చేసుకోవాలి? సింపుల్. యేసు ప్రభు ఎప్పుడు ప్రాణం పెట్టాడు మన కోసం? ఎప్పుడు ప్రాణం పెట్టాడు? 2025 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు ఆయన. అప్పుడు మనం పుట్టామా? కానీ మనం ఏమన్నాం? నా కోసం చనిపోయాడు అంటున్నాం మనం. అర్థమవుతుందా? నువ్వు అప్పటికి పుట్టలా, కానీ నువ్వు చెప్పే మాట అంటే తెలుసా, నా కోసం చనిపోయాడు ఆయన, నా స్థానంలో చనిపోయాడు అంటున్నాం. ఎలా చనిపోతాడు? అప్పుడు నువ్వు పుట్టలేదు కదా. వింటున్నారా? దీన్నే ప్రవక్త ఒక చిన్న లాజిక్ చెప్పాడు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్. వింటున్నారా? సిమ్ములు 2 రకాలు ఉంటాయి. ప్రీపెయిడ్ ఉంటాయి. అంటే నువ్వు ప్రీపెయిడ్ అని అర్థం ఏంటంటే, నెక్స్ట్ మంత్కి నువ్వు ఏం వాడాలనుకుంటున్నావో దానికి ముందుగానే పేమెంట్ నువ్వేం చేయాలి? ముందే ప్రీపెయిడ్ చేయాలి. అంటే అర్థం మనందరం వాడేది అయ్యే. నెక్స్ట్ మంత్ వాడుకోవాలంటే ముందే మనకి 2 రోజుల నుంచి సిగ్నల్ ఎత్తా ఉంటుంది, అయిపోతుంది బ్యాలెన్స్, త్వరగా బ్యాలెన్స్ డబ్బులు వేసుకోమని. అది ప్రీపెయిడ్. అది ముందుగానే మనం డబ్బులు కడితే కానీ నెక్స్ట్ మంత్ వాడుకోలేము. సో యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా మన కోసం ముందుగానే ప్రీపెయిడ్ చేశాడు ఆయన. అవునడరా? ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మనం ఇంకా పుట్టలా. మనం పుట్టక ముందే మనం పుడతామన్న సంగతి తెలిసి ముందుగానే ఆయన మన స్థానంలో ప్రీపెయిడ్గా మన కోసం రక్తం కార్చాడు. అయితే రెండోది పోస్ట్ పెయిడ్. పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి? నువ్వు ఎంత కావాలో అంత వాడుకో, ఎంత వాడావో దానికి బిల్లు కట్టు. అది పోస్ట్ పెయిడ్. అర్థమైందా? ఇప్పుడు నెలకు ముందే డబ్బులు కట్టాల్సిన అవసరంలా. ఈ నెల ఎంత కావాలో ఇష్టం వచ్చినంత వాడుకో. కానీ నెల అయిపోతున్నప్పుడు ఇది ఎంత వాడావని వాడు బిల్లు పంపిస్తాడు, ఆ బిల్లు కట్టుకుంటే అయిపోద్ది. దాన్నే పోస్ట్ పెయిడ్ అంటారు. ఆమేనంటారా? ఇప్పుడు యేసు ప్రభు యొక్క సిలువలో జరిగింది ఏంటంటే, పాత నిబంధన కాల పరిశుద్ధులందరికీ పోస్ట్ పెయిడ్ జరిగింది. అక్కడ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన.
వాళ్ళందరి కోసం రక్తం ఎప్పుడు గార్చాడు? వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం రక్తం గార్చి వాళ్ళ మీద ఉన్న పాపములన్నీ కూడా తీసివేశాడు. అది పోస్ట్ పెయిడ్. నెక్స్ట్ ఈ 2000 సంవత్సరాల్లో ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ కోసం ముందుగానే ప్రీపెయిడ్ చేశాడు. ఇప్పుడు మధ్యవర్తిత్వ పరిచర్య కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 1963లో ఆయన వచ్చినప్పుడు ఇంకా మధ్యవర్తిత్వం అనేది ఇక లేదు, అయిపోయింది. ఇక మధ్యవర్తిత్వ పరిచర్య నుంచి ఇప్పుడు సింహముగా, ఒక మనిషి కుమారుడుగా, ఒక జడ్జిలాగా వచ్చాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు జడ్జిగా వచ్చినప్పుడు మరి 1963 నుంచి ఇక్కడ పుట్టిన వాళ్ళకి అందరికి రక్షణ ఎలాగ ఉంది? రక్తం లేదు కదా అని అంటే, ఆల్రెడీ రక్తం ముందుగానే ప్రీపెయిడ్ ఎలాగో అలాగే ముందు కోసం రావాల్సిన వాళ్ళ కోసం విజ్ఞాపన చేశాడు ఆయన. మధ్యవర్తి పరిచర్య ఏంటంటే విజ్ఞాపన చేయుట. జస్ట్ మీకు సింపుల్ చూడండి, 2000 సంవత్సరాల యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఈ 2000 సంవత్సరాల్లో దేవుని కుమారుడుగా, ప్రధాన యాజకుడిగా మన కోసం విజ్ఞాపన చేశాడు ఆయన. ఇప్పుడు విజ్ఞాపన చేసిన ఆయన దావీదు కుమారుడుగా మరలా ఆయన వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేయక ముందుగా మరలా మనిషి కుమారుడుగా ఒక జడ్జిగా వస్తున్నాడు ఇప్పుడు ఆయన. బైబిల్ అలా ఉందా ఎక్కడన్నా? మనిషి కుమారుని పరిచర్య, దేవుని కుమారుని పరిచర్య, దావీదు కుమారుని పరిచర్య మధ్యలో మరొక మనిషి కుమారుని పరిచర్య ఉన్నట్టు బైబిల్లో వచనం ఎక్కడన్నా ఉందా? చూస్తారా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చేయండి సార్. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 'ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం నీట్గా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమని రాయబడింది? 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మొగులు చెప్పుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే విచ్ వాజ్ అండ్ ఈజ్ టు కమ్. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం హీ ఈజ్ హియర్, మనుష్య కుమారుడికి ఇక్కడ ఉన్నాడు. ఈ 2000 సంవత్సరాల్లో హీ వాజ్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మన కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే ఇక్కడ నెరవేర్చబడుతుంది, ఇక్కడ కాదు. ఎందుకంటే యోహాను 7 కాలాలు దాటిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యం అది. ఇక్కడికి ఎక్కరమ్మని చెప్పిన పరలోకం ఎక్కరమ్మని ఇక్కడ జరుగుతుంది 4వ అధ్యాయం. అమ్మనడరా? ఒకప్పుడు హీ ఈజ్, ఈ 2000 సంవత్సరాలు హీ వాజ్. ఈ దావీదు కుమారుడుగా హీ ఈజ్ టు కమ్ అంటే భవిష్యత్తులో వచ్చేవాడు. వింటున్నారా? ఇక్కడ ఉన్నాడు ఒకప్పుడు, ఇక్కడేమో ఆల్రెడీ భూతకాలంలో ఉన్నాడు. ఇక్కడ కూడా హీ ఈజ్, అది అక్కడ రాయబడి ఉంది. హీ వాస్, హీ ఈజ్ అండ్ హీ ఈజ్ టు కమ్. పట్టుకోవాలి ఈ మాట. మనకు సింపుల్గా తెలుగు బైబిల్ ఏంటంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో. ఇక్కడ వర్తమాన కాలంలో, ఆ కాలంలో వచ్చాడు ఆయన, హీ ఈజ్. బట్ ఈ 2000 సంవత్సరాల్లో హీ వాస్ అంటే భూతకాలం అది. మరలా ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య ఏంటంటే వర్తమానం అది. భూత వర్తమాన భవిష్యత్ కాలం. ఆమెనడారా? అందుకనే ఆయన పరిచర్యలో ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య, దేవుని కుమారుని పరిచర్య, దావీదు కుమారుని పరిచర్యల మధ్యలో ఒక మనిషి కుమారుని పరిచర్య ఉంది. అదే మేఘముగా విప్పబడిన పుస్తకముతో ముద్రలు విప్పుతూ మధ్యవర్తిత్వ పరిచర్య నుంచి ఇప్పుడు తీర్పు తీర్చడం కోసం ఒక జడ్జిగా వస్తున్న టైం ఇది. ఉన్నారా? అయితే మధ్యవర్తిత్వ పరిచర్య ఇక్కడ అయిపోయిందా అంటే నిజానికి బైబిల్ చెప్తుంది మధ్యవర్తిగా ఇంకా లేడు ఇంకా ఆయన అని బైబిల్ వర్తమానం చెప్తుంది. కొంచెం చదువుదాం. ఇందాక మీకు పెట్టిన దాంట్లోనే ఇంకో కోడ్ చదువుదాం, దాని కింద ఉంటుంది. మీకు కోడ్లు పెట్టాను, 2-3 కోడ్లు పెట్టాను, దాంట్లో మరో కోడ్ చదువుదాం. 59వ పారాగ్రాఫ్.
ఇప్పుడు గొర్రెపిల్ల ఇక్కడ మధ్యవర్తిత్వ పనిచేయుచున్నది. జగత్తు పునాది వేయబడక మునిపే అచ్చట పేర్లు ఉన్నవని ఆయనకు తెలియను. ఆమేన్. మరియు వారి పేర్లు భూమిపై బయలుపడినంత వరకు ఆయన మధ్యవర్తిగా అచ్చట ఉండవలయును. దాన్ని మీరు గ్రహించి ఉన్నారా? సంఘం ఆమేన్ చెప్పుచున్నది. పరిపూర్ణముగా ముందు నిర్ణయమే చూసారా? మంచిది. ఆయన అక్కడ ఉండవలయును. ఏలైనగా దేవుడు నిత్య జీవమునికై నిర్ణయించిన వారి కొరకు ఆయన మరణించుటకు వచ్చెను. చూసారా? ఆయన తన యొక్క ముందు జ్ఞానము ద్వారా వారిని చూచెను. తన యొక్క స్వచిత్తం వలన కాదు, ఎవ్వరూ నశింపకుండుటే ఆయన యొక్క చిత్తమై ఉన్నది. అయితే తన యొక్క ముందు జ్ఞానం వలన ఎవరు నశించెదరో ఎవరు నశించరో ఆయన ఎరిగి ఉండెను. అందువలననే భూమిపై వెల్లడి కాని ఒక్క పేరు ఉన్నా కానీ ఆ పేరు గల వారిని రక్షించుటకే క్రీస్తు మధ్యవర్తిగా అక్కడ ఉండవలసి ఉన్నాడు. 1963 తర్వాత ఎవరైతే ఎన్నుకోబడిన వారు ఉన్నారో వారి కోసం మాత్రం మధ్యవర్తిగానే ఉంటాడు ఆయన. ఇక్కడ మధ్యవర్తిత్వము అందరికీ మనకు కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వ పరిచర్య ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రవక్త అంటాడు ఇప్పుడు వధువులో జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చి మేఘంలో 1963 ఫిబ్రవరి 28న 25 మైళ్ళ ఎత్తుల్లో దిగొచ్చాడు. అప్పుడే మధ్యవర్తిత్వ పరిచర్య ఇంకా అయిపోయింది. ఎందుకంటే ముద్రలు విప్పబడ్డాయంటేనే మార్చి 17 నుంచి 18 నుంచి 27 వరకు 7 ముద్రలు విప్పబడ్డాయి. ముద్రలు ఎప్పుడైతే విప్పబడ్డాయో మధ్యవర్తిత్వ పరిచర్యక లేదు ఇక. అంటే దాని అర్థం ఇంకా మధ్యవర్తి కాడు అని ఉంది అక్కడ. మనం చదువుకున్నది అదే మొదటి ముద్రలో. అయితే బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వ పరిచర్య ఆయన వెళ్ళడా? పట్టుకోవాలి. ఆయన వెళ్ళడా? ఇక్కడే ఉన్నాడు ఆయన. కానీ రూపం మారుస్తున్నాడు ఇప్పుడు ఆయన. పట్టుకోవాలి మీరు. మధ్యవర్తిగా దిగి అంటే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఫస్ట్ 7వ దూతలో శరీరం అయ్యాడు. నెక్స్ట్ ఇప్పుడు వధువులో శరీరం అవుతున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నంతసేపు మధ్యవర్తిత్వం వధువులో నుంచి జరుగుతుంది. ఎందుకనంటే ఈ వర్తమానమును ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు రక్తం క్రిందే ఉన్నారు. ఇంకా ప్రవక్త ఏమంటాడు? ఈ కాలం యొక్క వాక్యమే రక్తం. ఇప్పుడు ఆ రక్తం ఎక్కడైతే ఉందో వర్తమానంలో ఉంది కనుక ఆ వర్తమానము కింద ఎవరైతే ఉంటారో వారు ఇంకా మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వ పరిచర్య ఇప్పుడు వధువులో నుంచి జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే హూ ఈజ్ దిస్ మెల్కీసెదెక్ అన్నాడు ప్రవక్త. ఇప్పుడు ఈ మెల్కీసెదెక్ ఆయనే కాదు, ఈమె మెల్కీసెదెక్. ఇప్పుడు నువ్వే మెల్కీసెదెక్. ఈ పట్టుకోవాలి కొంచెం, చాలా ప్రాముఖ్యమైనవి ఇవి. మీరెవరో మీకు అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది. సింపుల్ లాజిక్. దైవత్వం అంతా మొట్టమొదటి మడతలో యేసుక్రీస్తులో శరీరమైంది. రెండవ రాకడలో ఏం జరుగుతుంది? క్రీస్తులో ఉన్నదంతా దైవత్వం అంతా కూడా ఇప్పుడు వధువులో కుమరించబడతా ఉంది. ఇప్పుడు ఏమి ఎవరంటే క్రీస్తులో ఉన్నదంతా కుమరింపబడతా ఉంది. ఇప్పుడు ఈ కాలానికి క్రీస్తు ఎవరంటే నువ్వే. క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వే మధ్యవర్తి నీలో జరుగుతుంది. పలుకబడిన మాట పరిచర్య నీలో జరుగుతుంది. అసలు ఆయన ఏమై ఉన్నాడో అంతా నీలో జరుగుతుంది ఇప్పుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మధ్యవర్తిత్వం అనేది ఆయన దిగి వచ్చినప్పుడు ఇంకొక మాట చాలా ప్రాముఖ్యమైనవి. కొంచెం మనం లోపలికి వెళ్ళి ఇక నేను ఈరోజు అసలైన అంశానికి వెళ్ళట్లేదు కానీ అదే 6వ ముద్రలో 65వ పేర అక్కడ కింద చూడండి. సారీ 6వ ముద్ర 64వ పారాగ్రాఫ్. గొర్రెపిల్ల వధింపబడినప్పుడు ఆ పేర్లు గ్రంథంలో పెట్టబడిను. ఆయన ఈ రాత్రి గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నవో వారి ఆత్మలకై విజ్ఞాపనలు చేయొచ్చు ఒక మధ్యవర్తిగా మహిమలో పరిశుద్ధ స్థలంలో నిలవబడి ఉన్నాడు.
మరియు ఆయనకు తప్ప మరి ఎవరికి ఆ పేరు తెలియదు. చేతిలో గ్రంథమును కలిగి ఉన్నవాడు ఆయన అయి ఉన్నాడు, మరియు ఆయనకు తెలియను. ఆ కడపటి వాడు లోనికి వచ్చినప్పుడు, అంటే ఎవరైతే ఆ గ్రంథములో చివరి వ్యక్తి పేరు రాయబడి ఉందో ఆ కడపటి వాడు లోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క మధ్యవర్తిత్వపు దినములు సమాప్తమగును. ఇందాక మనం చదువుకున్నప్పుడేమో ముద్రలు ఎప్పుడైతే విప్పబడతాయో మధ్యవర్తిత్వం ఇక మధ్యవర్తిగా లేడు అనంది అక్కడ. కానీ ఆ దినాలు ఏవైతే ఉన్నాయో చివరి గొర్రె వచ్చేంత వరకు మాత్రం ఆయన మధ్యవర్తిగానే ఉన్నాడు. ఆయన ఉంటున్నారా? చివరి పేరు ఆ గొర్రె పిల్ల జీవనంలో చివరి పేరు ఎవరైతే రాయబడి ఉందో వారు రక్షించబడే వారికి మాత్రం ఆయన మధ్యవర్తిగానే ఉంటాడు. ఆయన పట్టుకోవాలి. ఇంకా చివరి ఆ కడపటి వాడు లోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క మధ్యవర్తిత్వ దినములు సమాప్తమగును. ఆయన ఎవరి కొరకైతే మధ్యవర్తితో పనిచేసినో వారిని తన సొంతము చేసుకున్నట్టుకు ఆయన బయలుదేరవచ్చును. ఇప్పుడు ఆయన సమీప బంధువులకు విమోచన పనులు చేయుచున్నాడు, మరియు ఆయన సొంత వారిని గైకొనుటకు వచ్చుచున్నాడు. సింపుల్గా చెప్తా, ఇంకే మీకు అర్థం కావాలంటే, విజ్ఞాపన పరలోకంలో మహిమలో ఆల్రెడీ క్లోజ్ చేశాడు ఆయన. అక్కడ అయిపోయింది విజ్ఞాపన అంతా. ఎవరి కోసం పేర్లు రాయబడ్డాయో, ఎవరి పేర్లు రాయబడ్డాయో వారందరి కోసం విజ్ఞాపన అయిపోయింది. ఆయన దిగి వచ్చినప్పుడు వారందరి కోసం విజ్ఞాపన ముగించుకుని దిగి వచ్చాడు. ఉంటున్నారా? అదే ఏమంటాం, పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. ముందుగానే వారి కోసం విజ్ఞాపన చేయుట అర్థమవుతుందా? ఆ ముందుగా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేసి దిగివచ్చుట రెండు ఉన్నాయి. ఈ 2000 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేశాడు ఆయన. రాబోయే వాళ్ళ కోసం కూడా విజ్ఞాపన ఎక్కడ ముగించాడంటే పరలోకంలో ముగించాడు. భూమి మీద స్టిల్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటున్నారా? అక్కడ అయిపోయింది విజ్ఞాపన. కానీ ఆయన చేసిన ప్రార్థన ఇంకా ఫలితం జరుగుతూ ఉంది. క్రొత్త వ్యక్తులు ఇంకా వస్తూ ఉన్నారు, ఇంకా రక్షించబడే వాళ్ళు ఇంకా జరుగుతూ ఉన్నారు. వింటున్నారా? వారందరూ కూడా వర్తమానాన్ని గుర్తిస్తూ ఉన్నారు. కొంచెం లోపలికి వెళ్దాం. ఈ మాట దేవిది 65వ పారాగ్రాఫ్. అది ప్రతి క్రైస్తవుడు దేవునికి ముందు నిలవబడి తన చేతులను ఎత్తి మరియు నన్ను శుభ్రపరచుమని తనను తాను పరిశోధించుకున్నట్లు చేయవలను. ఓ ప్రభువా, నా జీవితంలోనికి చూడుము, మరియు నా యొక్క నీచమైన స్థితిని ఎచ్చట ఉండదో నన్ను పరిశీలించి చూడనిమ్ము. ఆ నీచమైన దానిని వెంటనే నా మార్గము నుండి తొలగించినట్లుగా కృపచూపమని చెప్పవలను. ఏలైనగా నీతిమంతుడు రక్షించబడుటే దుర్లభమైన ఎడల పాపియు భక్తిహీనులు ఎక్కడ నిలిచెదరు? ఇది పరీక్షించుకొనవలసిన సమయము. ఆమెనంటారా? నిజమైన ఎన్నుకోబడిన వారు తప్పులు చేయరా అంటే చేస్తారు, కానీ ప్రతి తప్పును వారు సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆయన రక్తంలో ప్రతిదినం కడుక్కుంటారు వాళ్ళు. అందుకనే ఇప్పుడున్న కాలం ఏంటంటే నీతిమంతుడే రక్షించబట్టడం దుర్లభమైన టైం. ఇంకా పాప పరిస్థితి ఏంటి, భక్తిహీనులు ఫలిస్తే ఏంటి? అయితే నిజంగా నువ్వు నేను రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే ఈ వర్తమానం యొక్క ప్రత్యక్షత. ఈ వర్తమానం నువ్వు వింటాం, ఫస్ట్ థింగ్ అది వింటే సరిపోదు. ఇప్పుడు ఆ వర్తమానం ప్రకారం మన క్రియలను మనం సరి చేసుకోవాల్సిన టైంలో మనం ఉన్నాం. ఆమెనంటారా? నిజమైన వధువు ఆ మధ్యవర్తిత్వ పరిచర్యలో ఇప్పుడు మనం ఉండి మనము మన స్థానం కోసం మన పాపాల కోసం మనం ప్రార్థన చేయడం కాదు, కానీ ఇంకా ఎవరైతే పాపంలో ఉన్నారో వారి కోసం కూడా విజ్ఞాపన మనలో జరుగుతూ ఉంది. ఇప్పుడు వింటున్నారా? మన కోసం ప్రార్థన చేయట్లా, వారి పాపాలను క్షమించమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదే మధ్యవర్తిత్వపు పరిచర్య. వింటున్నారా? అయితే నా ఆలోచన ఏంటంటే చాలా ఉన్నాయి ఇక్కడ చదవాల్సినవి, ఇంకా జస్ట్ చాలు. నా ఉద్దేశం మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఈ 7 కాలాల తర్వాత మధ్యవర్తిగా ఉన్న ఆయన ఎప్పుడైతే మనిషి కుమారుడిగా దిగి వచ్చాడో ఇప్పుడు మధ్యవర్తిత్వ పరిచర్య అది నీలో జరుగుతుంది. కానీ యోహాను ఎక్కడున్నాడంటే ఎక్కడ ఉండి, పోయిన వారం అది చెప్పా, అంటే 2-3 వారాల క్రితం, కంటిన్యూగా జరగట్లేదు మనకి, కృపకలుగును కాక జరుగునట్లుగా దేవుడి ద్వారా జరుగుతుంది కాక అది లాంగ్ అయిపోతుంది మధ్యలో మీటింగ్స్ ఉండటం వల్ల. ఇక్కడ మనిషి కుమారుడిగా ఆయన దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే యోహాను ఉన్నాడో ఎక్కడికి కొనుకోబడ్డాడు. ఇక్కడున్న యోహాను ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని చూశాడు. ఉంటున్నారా? ఇప్పుడు
ఇక్కడ ఏదైతే స్వరాన్ని విన్నాడో ఇక్కడ కూడా అదే స్వరాన్ని వింటున్నాడు. ఇక్కడ స్వరాన్ని విన్నాడు, ఏ స్వరమో అదే స్వరం ఇక్కడ కూడా వింటున్నాడు ఆయన. అందుకని అక్కడ ఏమన్నాడు, నేను విన్న స్వరమే. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. హల్లెలూయా. ఇంతకుముందు విన్న స్వరమే మరలా వింటా ఉన్నాడు. కొంచెం లోపలికి వెళ్తాను, జాతి వినండి. మీరు దీన్ని అర్థం చేసుకోవటానికి ఒకసారి ఈ పిక్చర్లో మీరు చూస్తే, కొంచెం దగ్గర పెడతారు. అది ప్రతి కాలం 2 కాలాలతో ఓవర్లాప్ అవుతుంది. ముందున్న కాలంతో కలిసిపోతుంది, తర్వాత ఉన్న కాలంతో కలుస్తుంది. మొదటి కాలమేమో యూదుల కాలంతో కలిసింది, ఆ తర్వాత ఎఫెసు కాలము స్ముర్నా కాలంతో కూడా కలిసి ఉంది. అంటే ఏం జరుగుతుందంటే ప్రతి కాలము 2 ఓవర్లాప్లు జరుగుతున్నాయి. అంటే 2 కాలములతో కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం లవోదికీ కాలంలో ఉన్నాం. ఈ లవోదికీలో ఇక్కడేమో ఫిలదెల్ఫియా ఉంది, ఇదేమో లవోదికియా, ఇదేమో నిత్యత్వం. ఇక్కడ ఆల రాశా. అంటే లవోదికియా కూడా 3 కాలాలతో కలిసి ఉంది. ఫిలదెల్ఫియా సంఘంతో కలిసి ఉంది, లవోదికియా ఉంది, అట్ ద సేమ్ టైం నిత్యత్వంతో కూడా కలిసి ఉంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ మొదటి ఇది ఉంది కదా, ఈ ప్లేస్ ఫిలదెల్ఫియా అనే దాంతో కలిసి ఉంది కదా. ఈ ఫిలదెల్ఫియా కాలం ఎండింగ్ ఇది నిజానికి. ఈ ఎండింగ్లో అప్పటికే జాన్ వెస్లీ చచ్చిపోయాడు, వర్తమానికుడు లేడు ఇక్కడ. మరి ఇక్కడ వర్తమానికుడు ఎవరంటే ఈ గ్యాప్లో ఉన్న ఈ కాలానికి పరిశుద్ధాత్ముడే వర్తమానికుడు. అవునడారా? ఈ మధ్యలో ఉన్న దానికి వర్తమానికుడు ఎవరంటే విలియం బ్రెన్హామ్. నా అక్షరాలు అర్థం కావు, అర్థం చేసుకోండి. ఈ చివరి కాలానికి వర్తమానికుడు ఎవరంటే ఈ గ్యాప్ 3వది. ఎందుకంటే ప్రతి కాలం 3 ఓవర్లాప్లు ఉన్నాయి, అంటే 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగమేమో వర్తమానికుడు పరిశుద్ధాత్ముడైతే, 2వ భాగానికి విలియం బ్రెన్హామ్ అయితే, 3వ భాగానికి బలిష్ఠుడైన దూత. ఆమేనంటారా? అందుకనే బలిష్ఠుడైన దూత వర్తమానాన్ని ఎవరైతే అంగీకరించారో మీరు తెలియకుండానే నిత్యత్వములో ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఈ వర్తమానాన్ని నమ్మాలంటే క్రొత్తగా జన్మించాల్సిందే. క్రొత్త జన్మ నిన్ను ఏం చేస్తుందంటే నిత్యత్వంలోకి తీసుకెళ్తా ఉంది. ఈ వర్తమానం ప్రకారం నువ్వు ఎప్పుడైతే సరైన ప్రత్యక్షతతో ఈ వర్తమానాన్ని అంగీకరిస్తూ ఉంటావో, చెప్పబడుతున్న ప్రతి మాట నువ్వు గ్రహించగలుగుతున్నావో గుర్తించు, యు ఆర్ ఇన్ ఎటర్నిటీ. నువ్వు నిత్యత్వంలో ఉన్నావన్న సంగతి గుర్తించు. అయితే జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు మాత్రమే మర్మములన్నీ విప్పబడ్డాయి. ఇంకా చెప్పాలంటే బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడే ముద్రలు విప్పబడ్డాయి. ముద్రలు కూడా అవి ఎలాగుంటాయి అంటే, సింపుల్గా మీకు చెప్పడానికి, అంటే మీకు ఏ ముద్ర మొట్టమొదటి ఇవ్వబడిందో మీకు చెప్పడానికి. సపోజ్ ఇది మొదటి ముద్ర అనుకుందాం, ఇది ఒక చుట్ట. ఇప్పుడు రెండవ ముద్ర, రెండవ చుట్ట. ఇప్పుడు దీంతో కలిసిపోయి ఉంటుంది, ఉన్నారా? రెండవ ముద్ర, దీని తర్వాత చుట్టబడింది. ఇప్పుడు ఇలాగ మొత్తం ఎన్ని ముద్రలు చుట్టబడాలి? ఇప్పుడు 7 ముద్రలు. ఇప్పుడు ఫస్ట్ వచ్చే ముద్ర ఏంటి చెప్పాలి? లోపల ఉంది ఫస్ట్ది. అంటే మర్మమంతా ఎక్కడుందని అంటే ఇప్పుడు 7వ ముద్రలో ఉంది. 7వ ముద్రలోనే మర్మమంతా ఉంది. అందుకని ప్రవక్త అంటాడు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా అంతా 7వ ముద్ర అంటాడు ఆయన. సింపుల్గా ఏంటి 7వ ముద్ర అంటే, ప్రతి చోట నువ్వు క్రీస్తుని చూడగలవు, ప్రతి చోట నువ్వు వధువును కూడా చూడగలవు.
అందుకనే మనం చెప్పే ప్రతి మెసేజ్లో ప్రతి చోట నిన్ను నన్ను చూస్తాం, క్రీస్తుని కూడా చూస్తాం. ఎందుకనంటే బైబిల్ అంతా కూడా 7వ ముద్ర. జాగ్రత్తగా వినాలి. యోహాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. 7 కాలాలు చూడాలంటే తప్పనిసరిగా ముద్రలు విప్పబడకుండా వర్తమానికులు ఎవరో తెలియదు, వర్తమానం ఏంటో తెలియదు. 7 ముద్రల వర్తమానం ఏంటి? 7 దూతల యొక్క వర్తమానమే 7 ముద్రల యొక్క వర్తమానం. మొదటి ముద్ర మొదటి దూతకి ఇవ్వబడిన వర్తమానం అది. దానికి కూడా ఒక ప్రవక్త ఒక చిన్న కోడ్ ఇచ్చాడు, చదువుదాం ఒకసారి. అది కూడా మీకు గ్రూపులో పెడతాను. అది ఇంగ్లీష్లో ఉన్నా కొంచెం మీరు ఒక్కసారి చూడండి. మొదటి ముద్రలో 63వ పారాగ్రాఫ్ చూద్దాం. నాకు ఇంగ్లీష్ బైబిల్ తెలుగులో ఉంది, అది ఒకసారి దాన్ని ఎవరైనా పెడతారా? గ్రూప్లో పెడతారా తెలుగుది? సరే, నేను ఇంగ్లీష్ చదువుతాను, అక్కడ ఉన్నదాన్ని మీకు. నేను అదంతా కూడా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఎవరైనా పెడతారా? ఉందా? ఇంగ్లీష్లో ఉంది అది. ఇంగ్లీష్లో ఎంత అంటే హ్మ్? 63 పారాగ్రాఫ్. సరే, నేను గ్రూపులో పెడుతున్నాను చూడండి. ఇంకా అది తెలుగులో లేదు కానీ నా దగ్గర ఇంగ్లీష్లోనే పెడుతున్నాను. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో నేను కొంచెం అసలు ముద్ర విప్పబడాలంటే ఏం జరగాలో ప్రాసెస్ ఉంది అక్కడ. ఆ ప్రాసెస్ చెప్పేసి ముగించేస్తాను. జస్ట్ దాన్ని పట్టుకోండి మీరు. తీసుకో 63 పారాగ్రాఫ్. నోటీస్ వాట్ హ్యాపన్స్ యాజ్ వి గో అలాంగ్. హియర్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ఇట్. ద ఫస్ట్ థింగ్ హ్యాపన్స్, దేర్ ఈజ్ ఎన్ అనౌన్స్మెంట్ ఇన్ ద హెవెన్. ముద్ర విప్పబడాలంటే మొట్టమొదటిగా పరలోకములో ఒక అనౌన్స్మెంట్ జరగాలి. ఏమంటారు అనౌన్స్మెంట్ అంటే? ప్రకటన జరగాలి. ముద్ర విప్పబడక ముందు ప్రకటన జరగాలి. వాట్ హ్యాపన్స్? ఏ సీల్ ఓపెన్డ్. అప్పుడు ఒక ముద్ర విప్పబడుతుంది. పరలోకంలో ఒక ప్రకటన జరుగుతుంది, అప్పుడు ఒక ముద్ర విప్పబడుతుంది. వాట్ ఈస్ దట్? ఏ మిస్టరీ ఈజ్ అన్ఫోల్డెడ్. తర్వాత ఏమవుద్ది? ముద్ర ఎప్పుడు విప్పబడుతుందో మర్మము విప్పబడుతుంది. సి అండ్ వెన్ ఏ మిస్టరీ అన్ఫోల్డ్స్ దెన్ ఏ ట్రంపెట్ సౌండ్స్. అప్పుడు బోర మ్రోగుతుంది అక్కడ. ఇట్ డిక్లేర్స్ ఏ వార్. దాన్ని ఏమంటామంటే అక్కడ ఒక యుద్ధం. దాని యొక్క ప్రణాళిక ఇక్కడ ఉన్నది. మొదటి కార్యము సంభవించుండగా మొదట పరలోకమునందు ఒక ప్రకటన ప్రకటింపబడెను. ఇది ఫస్ట్ థింగ్. అప్పుడు ఏమి సంభవించను? ఒక ముద్ర తెరవబడను. ఏమిటది? ఒక మర్మం బయలుపరచబడినది. చూసారా? మరియు అప్పుడు ఒక మర్మము తెరవబడినప్పుడు ఒక బోరం రోగెను. అది ఒక యుద్ధమును ప్రకటించును, ఒక తెగులు వచ్చును, మరియు ఒక సంఘకాలము తెరవబడును. నేను చెప్పాలనుకున్న దానికి పట్టుకొని కృపదేవుడు మీకు ఇచ్చును గాక. ఒక సంఘకాలం ఓపెన్ అవ్వాలంటే ముందేం జరగాలి? పరలోకంలో ఒక ప్రకటన జరగాలి, ముద్ర విప్పబడాలి. ముద్ర విప్పబడిన తర్వాత ఒక మర్మం విప్పబడాలి, అంటే ఆ కాలానికి సంబంధించిన వాక్యపు ప్రత్యక్షత విప్పబడాలి. దాన్ని పట్టుకుని బోర ఓదాలి, బోరం రోగాలి. అప్పుడు ఆ బోర ఏం చేస్తుంటే ఒక యుద్ధాన్ని లేపుతుంది. ఆ యుద్ధంలో అంటే ఆ యుద్ధం అంటే ఆత్మ సంబంధమైన యుద్ధం. ఇంకా చెప్పాలంటే ఏమంటారంటే స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ అంటాడు ప్రవక్త. అంటే ఆత్మ సంబంధమైన గందరగోళం. ఈ వర్తమానం ఏంటి?
డినామినేషన్లు అందరూ కూడా ఆత్మ సంబంధమైన గందరగోళమే. అవునా కాదా? ఈ వర్తమానం చెప్తే కూడా నమ్ముతాడా? చెప్పాలి, నమ్ముతారా? డైరెక్ట్గా నమ్మరు. నువ్వేంటనే కొత్త బోధ తీసుకొచ్చావు, మాకు ఈ బోధ మేము వినేది కాలేదు, మాకు ఇలాంటి బోధ ఏంటి, నువ్వు అనవసరంగా అబద్ధ బోధలు తీసుకొచ్చి పెడతానే ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆత్మ సంబంధమైన డిస్టర్బెన్స్, గలిబిలి జరుగుతుంది అక్కడ. ఎందుకనంటే అక్కడ బూరం రోగడం వల్ల ఆత్మ సంబంధమైన యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో కొద్దిమంది వాక్యాన్ని నమ్ముతారు, నమ్మని వాళ్ళ మీదకి తెగులు వెళ్తుంది. ప్రవక్త అంటాడు, ఈ కాలం యొక్క వర్తమానాన్ని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేదే దేవుని ముద్ర వస్తుంది అట. నీతోటి వర్తమానం వచ్చినప్పుడు నీ వెనకాలే దేవుని ముద్ర వస్తుంది. నువ్వు అంగీకరించినప్పుడేమో దేవుని ముద్ర అంటేనే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు. ఎప్పుడైతే అంగీకరించవో నెక్స్ట్ మిగిలి ఉండేది ఇంకో ముద్రే, మృగం యొక్క ముద్ర. అది నీకేం చేస్తుంది? తెగుళ్ళు తీసుకొస్తుంది. ఆ తెగుల తర్వాత ఏం జరుగుతుంది? ఒక సంఘకాలము ప్రారంభమవుతుంది. వింటున్నారా? ఇప్పుడు అసలైన పాయింట్ని చెప్పడం కోసం ఇంత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. జాగ్రత్తగా వినాలి అందరూ. యోహాను ఇక్కడి నుంచి ప్రతి సంఘాన్ని చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చాడు, కానీ ప్రతి కాలానికి ఉన్న సంఘపు దూత ఎవరో చూస్తున్నాడు, సంఘానికన్నా ఇవ్వబడిన వర్తమానం ఏంటో ఇక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన. ఇక్కడి నుంచి చూడగల కారణం ఏంటంటే ప్రతి ముద్ర విప్పబడుతుంది, ఆ ముద్ర యొక్క మర్మం విప్పబడుతుంది. మర్మం విప్పబడిన తర్వాత ఇక్కడ ఈ కాలం ఎలా ప్రారంభమవుతుందో, ఈ కాలం తర్వాత ఈ కాలం ఎలా ప్రారంభమవుతుందో మొత్తము ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు ఆయన. అంటే ప్రకటన గ్రంథం చూడాలంటే ఇప్పుడు నీకేం విప్పబడాలి? సంఘకాలాలు నిజానికి బైబిల్ ఏమో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనిషి కుమారుడుగా ఆయన ఎలా ఉన్నాడు 7 దీపాల స్తంభాల మధ్య ఉంటుంది. తర్వాత 2-3 అధ్యాయాలు 7 సంఘకాలాలు ఉంటాయి. తర్వాత 4వ అధ్యాయంలో పరలోకం ఎక్కిపోవడం ఉంటుంది. 5వ అధ్యాయంలో ముద్రల పుస్తకం కనబడుద్ది. 6వ అధ్యాయం 7వ అధ్యాయములు 8వ అధ్యాయాల్లో ముద్రలు విప్పబడుతున్నాయి. మరి ముద్రలు విప్పబడక ముందే సంఘకాలాలు ఎలాగొచ్చేసినాయి బైబిల్లో? బైబిల్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా క్రమం ప్రకారం చదువుకున్నట్టుగా బైబిల్ లేదు. ముందు సంఘకాలం జరగాలంటే ముద్ర విప్పబడకుండా సంఘకాలానికి వర్తమానమే లేదు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు యోహానుకి ముద్రలు విప్పబట్టడం వల్ల కాలాలను చూడగలుగుతున్నాడు ఆయన. కాలాలకున్న దూతలను చూడగలుగుతున్నాడు. ఆ కాలంలో ఉన్న వర్తమానాన్ని చూడగలుగుతున్నాడు. ఆమెనంటారా? ఈరోజు అందుకనే బైబిల్ నీకు తెరవబడాలంటే ముందు నీకు ముద్రలు ఇవ్వబడాలి. ముద్రలు నీకు ఇవ్వబడాలంటే నువ్వు ముద్రల్లో ఉండాలి. 7 ముద్రల గ్రంథమేనా గ్రంథం అది? జగత్తు పునాది వేయబడక ముందు గొర్రె పిల్ల జీవగ్రంథం ఏదో కాదు, 7 ముద్రల గ్రంథం అది. ఇప్పుడు నీకు గ్రంథం విప్పబడాలంటే ఆ 7 ముద్రల గ్రంథంలో నువ్వు ఉండాలి. వింటున్నారా? దేవుడు మీ కృపణిచ్చును గాక. ఇది స్టడీది, రోజు ఉన్న ప్రసంగంలాగా ఉండదు. ఇక్కడ నేర్చుకోవాలి కొన్ని విషయాలను. ప్రతి పాయింట్ గోల్డెన్ పాయింట్. అది దాన్ని పట్టుకున్నావా, దాని రివల్యూషన్ పట్టుకున్నావా, అద్భుతం. అయితే యోహాను ఇక్కడి నుంచి ఒక్కొక్క సంఘకాలాన్ని చూడగలుగుతున్నాడు. ఇప్పుడు యోహాను ఎవరు? మనమేనా? మనమేనా? అందుకనే ఇక్కడున్న 3 లింకుల్లో ఇక్కడ అపోస్తలు ఏమంటాం, పెంతెకొస్తు వరముల పునరుద్ధరణ మన కాలంలో జరిగినా ఆ వరముల కాలంలోనే ఆయన నామం బయలుపరచబడింది. ఆయన నామంలో బాప్తిసం కూడా వచ్చింది. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడే అక్కడ వర్తమానికుడిగా ఉన్నప్పుడు దైవత్వం అని తీసుకొచ్చాడు, బాప్తిస్మాన్ని తీసుకొచ్చాడు, కొన్ని క్రమాలు అక్కడ తీసుకొచ్చాడు ఆయన. కానీ 7వ దూత వచ్చినప్పుడు అపోస్తల బోధన తీసుకొచ్చాడు. తలరాయిగా ఎప్పుడైతే ఆయన దిగి వచ్చాడో ముద్రలన్నీ తెరిచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకున్న మర్మములన్నీ కూడా విప్పేశాడు ఆయన. మనమున్న కాలం ఏంటంటే మనమే యోహాను. ఎందుకంటే యోహాను ఒక ఛాయగా వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ ఏం జరుగుతుందో చూశాడు, కానీ ఆయనకి ఏం జరగబోతుందో పూర్తిగా రాయలేకపోయాడు. ఎందుకంటే గుర్తుల్లో ఉందంతా గ్రంథం అంతా కూడా. అర్థమవుతుందా? ఈ గ్రంథం గుర్తుల్లో రాయబడింది ప్రకటన గ్రంథం. అందుకనే ప్రకటన గ్రంథాన్ని ప్రవక్త అంటాడు బుక్ ఆఫ్ సింబల్స్ అంటాడు ఆయన. గుర్తులతో కూడిన పుస్తకం. అందుకని ప్రకటన గ్రంథం ఎవరిని అడిగామనుకో,
అమ్మో ఆ ప్రకటన గ్రంథం మాత్రం మనకే అర్థం కాదు అంటారు ఎవరైనా. కానీ నీకు నాకు ఎందుకు అర్థమవుతుందంటే ఆ గుర్తులన్నీ కూడా విప్పబడ్డాయి. ఇప్పుడు 7 కాలాల్లో ఆ 7 ముద్రలు ఇవ్వబడినప్పుడు 7 కాలాల్లో 7 సంఘకాలాలు ఎలాగ ఏర్పడినాయో మనకు అర్థమైనప్పుడు, ఆ వర్తమానం యొక్క ప్రత్యక్షత అర్థమైనప్పుడు నీకు ముద్రలు తెరవబడి నువ్వు ప్రతి గుర్తు యొక్క అర్థాన్ని చూడగలుగుతున్నావు. సింపుల్గా చెప్తా, ఒక మాట చెప్తా, బైబిల్లో ఒక గుర్తు చెప్తా. పెంతెకొస్తోళ్ళు వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఒక మాట బైబిల్లో ఉంటుంది, అదేంటంటే పద్నాలుగో అధ్యాయంలోనూ 17వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. అది అక్కడ ఏంటంటే స్త్రీ సాంగత్యముని ఎరుగున వారు 14వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ప్రకటనలో. స్త్రీ సాంగత్యాన్ని ఎరుగని వారు 1,44,000 మంది ఉన్నారు అని ఉంటుంది. వీళ్ళు దాన్ని ఏం చేశారు తెలుసా? పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళే స్త్రీ సాంగత్యం ఎరుగున వాళ్ళు అని చెప్పని పెళ్ళిళ్ళు చేసుకోకుండా సేవ చేసేవాడు నిజమైన సేవకుడు, పెళ్లి చేసుకుని సేవ చేసేవాడు సేవకుడు నిజమేనా కదా? నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఒకరోజు ట్రైన్లో వస్తున్నానండి, ఏది అక్కడ డార్జిలింగ్ నుంచి ట్రైన్లో ఎక్కి వస్తున్నా. అప్పుడు దాకా నాకు ఈ మర్మం తెలియదు. ఏ మర్మం? పెళ్లి చేసుకోకూడదని. అప్పటికి నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంక వచ్చి పెళ్లి చేసుకోవాలి. ఇంకా అలాంటి ఏమో రిటర్న్ అయ్యి వస్తూ ఉంటే ఇంకా ఒకడు అడిగాడు, నేను ఎక్కడ చూస్తున్నావు అంటే, తెలుగోళ్ళు కదా ట్రైన్లో ఉన్నాం, నెల తర్వాత తెలుగోడిని చూసా, తెలుగోళ్ళతో మాట్లాడుతున్న అమ్మాయి తెలుగోడు దొరికాడని ఆ సంబరంతో వచ్చి చూస్తే అందరు దేవుని నమ్మిన వాళ్ళు, పంచికొట్టు ఉంది, తెల్లని డ్రెస్ ఉంది, అబ్బా భలే ఉందరా నాయన వీళ్ళందరూ క్రైస్తవులాగా ఉన్నారని కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఇక మాటల్లో ఏమొచ్చిందని అంటే, ఏం చేస్తున్నాను అంటే, ఇదిగో బైబిల్ ట్రైనింగ్ వస్తున్నానని బైబిల్ ట్రైనింగ్ అయ్యి వస్తున్నానంటే వాళ్ళు అన్నారు, బైబిల్ ట్రైనింగ్ అయ్యావా? అయితే మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే, చేసుకుంటానన్నా. అదేంటి పెళ్లి చేసుకోకూడదు కదా అన్నారు. అమ్మో నా తెలియదయ్యా, ఎక్కడుంది బైబిల్లో అంటే, ఇదిగో స్త్రీ సాంగత్యాన్ని ఎరుగని వారు 1,44,000 మంది ఉన్నారు, సేవకుడు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. ఓ అదా, అప్పుడు నా గుండెలో రాయబడింది, ఒరి నాయన ఇంకా ఆ లెక్కలో పెళ్లి చేసుకోకూడదా? సరే పడింది. ఈ వర్తమానంకి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ స్త్రీ ఎవరు. నిజానికి భౌతికమైన స్త్రీ గురించి మాట్లాడట్లా, అక్కడ సింబల్ అది స్త్రీ అన్నది. ఏ స్త్రీ? బైబిల్ చెప్తుంది మహావేశ్య. ఎవరామె? ఎవరా మహావేశ్య? రోమన్ క్యాథలిక్ సంఘము, దాని నుంచి వచ్చిన పిల్లలే మహావేశ్య, దాని పిల్లలు. ఇప్పుడు వీళ్ళేమో ఆ పిల్లల్లోనే ఉన్నారు, వీళ్ళు అంటారు మేము స్త్రీ సాంగత్యమే లేదంటారు. కానీ ఐక్య క్రిస్మస్ అనగానే మళ్ళీ వాళ్ళే ఉంటారు ఆడ. ఇప్పుడు నెక్స్ట్ రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, పోప్ ఒక మీటింగ్ పెట్టాడు. నైసియా సభలో 325వ సంవత్సరంలో ఏదైతే డాక్ట్రిన్స్ మనం తయారు చేసుకున్నామో మరలా దానికోసం అన్ని సంఘాలన్నీ కూడా నిలబడాలి అని. ఇప్పుడు వీళ్ళందరూ నిలబడతారంటే నోరు మూసుకుని పోతారు ఆడికి. కానీ స్త్రీ సాంగత్యం నెరుగని 1,44,000 మంది భౌతికంగా ఇజ్రాయిలీలు అయితే ఆత్మీయంగా మనం ఇప్పుడు ఆ బోధలతో సాంగత్యం మనం చేయమేక. ఎందుకని అంటే, ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఏదైతే గుర్తుందో ఆ గుర్తుని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు దాన్ని. అంటే ఇంకా స్త్రీ సాంగత్యం అంటేనే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా స్త్రీని ముట్టకూడదు అని. నిజానికి అది కాదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నువ్వు వివాహం చేసుకోకుండా ఉండడం మంచిదే, కానీ నువ్వు ఉండలేనప్పుడు వివాహం చేసుకోవడంలో తప్పే లేదన్నాడు ఆయన. అంటే వివాహం చేసుకోకూడదా అని. ఇక్కడ ఇంకో ప్రశ్నకు కూడా జవాబు చెప్తా. ఈ కాలం యొక్క ప్రవక్త కూడా పెళ్లి చేసుకున్నాడుగా. వీళ్ళనే మాట ఏంటంటే, ఏ ఏలియా పెళ్లి చేసుకోవాలా? తిష్బీడు అని ఏలియా పెళ్లి చేసుకున్నట్టు మన దగ్గర రుజువులు లేవు. ఎలీషా ఎందుకు అదే ఏలియా ఆత్మ ఎలీషా మీద పనిచేసింది, ఆయన పెళ్లి చేసుకున్నట్టు మనకు రుజువులు లేవు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఏలి ఆత్మతో నింపబడినవాడు, ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు. మరి ఈ ఏలియా ఒక భార్య చచ్చిపోయినా మళ్ళీ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు ఈయన. అసలు ఏలియా పెళ్లి చేసుకుంటాడా?
ఏం చెప్తాం మనం సమాధానం చెప్పాలి? మన ఏలియాకున్న ప్రత్యేకత అని చెప్పనా, ఈయనలో ఒక్క ఏలియా ఆత్మే లేదు, ఈయనలో మోషే ఆత్మ ఉంది, క్రీస్తు ఆత్మ కూడా ఉంది. వింటున్నారా? ఇప్పుడు ఈ ఏలియాలో ఒక ఏలియా ఆత్మ పనిచేయట్లా, మోషే ఆత్మ కూడా పనిచేసింది. ఏంటి మోషే ఆత్మ అంటే? నిర్గమము. మొదటి నిర్గమంలో మోషే ఉండి ఎలాగైతే ఐగుప్తు ప్రజలను బయటికి తీసుకొచ్చాడో, ఇప్పుడు మూడవ నిర్గమం ప్రవక్త ఈయన. ఇప్పుడు మూడవ నిర్గమం ప్రవక్తగా డినామినేషన్లో ఉన్న మనల్ని అందరిని బయటికి తీసుకురావడం ఆయన పరిచర్య. మోషే పెళ్లి చేసుకున్నాడా? చెప్పాలి. మోషే పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు మోషే ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి నువ్వు ఏలియానే అని అంటే కుదరదు. ఆయనలో ఆత్మ, మోషే ఆత్మ కూడా పనిచేసింది కనుక అదే ఆత్మతో ఆయన నింపబడినవాడు కాబట్టి వివాహము కూడా ఆయనకు అనుమతించబడింది. ఆమెనంటారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని సూచనలు, గుర్తులు మనం ప్రత్యక్షతతో అర్థం చేసుకోవాలి వాటిని. అయితే ఇక్కడ యోహానుక గుర్తులన్నీ తెరవబడ్డాయి, కానీ యోహాను చూశాడు కానీ గుర్తుల రూపంలో రాశాడు. మనం గుర్తులు చూడలే, ఇప్పుడు మనం నిజ స్వరూపంలో ఉన్నాం. అసలు ముందు ఏం జరుగుతుందో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకని రాయబడి ఉంది. ఆ సంఘపు దూత ఎవరో మనకు తెలుసు. ఆ స్మరణలో ఉన్న సంఘపు దూతకిలాగా రాయబడి ఉంది. ఆ దూత ఎవరో రాయబడలా బైబిల్లో, కానీ మనకు ఆ దూత ఎవరో మనకు బయలుపరచబడింది. ఎందుకంటే చరిత్రను ఎవరో మాఫీ చేసే అవకాశం లేదు. చరిత్ర ఆల్రెడీ మన కళ్ళ ముందు ఉంది. ఈ 2000 సంవత్సరాల నుంచి ఈ క్రైస్తవ్యములో ఎలాగా అభివృద్ధి, పురోగతి జరుగుతూ ఉందో సమస్తం కూడా ఆ క్రైస్తవ చరిత్రలో రాయబడింది. అది ఆ రాయబడిన దాంట్లో నుంచి ప్రవక్త తీసుకుని ప్రవక్తకు అది బయలుపరచబడింది. ఈ 7 దూతలు ఏంటి, ఈ 7 కాలాలు ఏ కాలం నుంచి ఏ సంవత్సరం వరకు, ఏ సంవత్సరం వరకు ఆ కాలమో ప్రవక్తగా బయలుపరిచి దేవుడు మర్మంతి విప్పాడు. అయితే అద్భుతం ఏంటి తెలుసా? పోయిన వారం చూపించి అగ్నిస్తంభం ఏంటో చూపించానా? కేవలం ప్రవక్త మీదకి ఎక్కడికి రావటమే కదా అగ్నిస్తంభం. ఈయన ప్రవక్త ఈ 7 సంఘకాలాల్ని బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చూస్తున్నప్పుడే దూత వచ్చి ఆ గీచిన ఆ 7 సంఘకాలాల యొక్క పిక్చర్ని దూత వచ్చి అగ్నిస్తంభంతో రాసి వెళ్ళింది. అక్కడ పేర్లు, ఈ సంవత్సరాలు ఊరికే రాయలే అక్కడ. అంటున్నారా? ఇదంతా కూడా ప్రవక్త ఏదైతే బోర్డు మీద రాశాడో దాన్ని దేవుని దూత వచ్చి అది కరెక్ట్ అని రుజువు చేస్తూ వాళ్ళందరూ చూస్తూ ఉండగా, సంఘము చూస్తూ ఉండగా అగ్నిగా వచ్చి రాసి వెళ్ళాడు ఆయన. అంటున్నారా? అందుకనే ఇవన్నీ ఎవరు చూస్తారంటే యోహాను మాత్రమే చూస్తాడు. ఇంకా లోపలికి వెళ్ళట్లా, సమయం అయిపోయింది. దేవుడు మనకి ఇంకా రాబోయే దినాళ్ళు ఇంకా తెరచును గాక. నేను ఓపెన్ డోర్ చూపించాలి అసలు ఈరోజు. అసలు ఆ తెరవబడిన ద్వారం ఏంటో లోపలికి వెళ్ళాలి. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్ కోణంలో వెళ్ళాం. అయితే ఈరోజు ఒక చిన్న మాట నేర్చుకున్నాం మనం. మధ్యవర్తిగా దిగి వచ్చాడు ఆయన ముద్రలు తెరవడానికి. మధ్యవర్తిగా ఉన్నవాడు ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వ స్థానాన్ని ఆయన దాన్ని విడిచిపెట్టి ముద్రలు విప్పడానికి భూమి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఎక్కడంటే ఇక్కడ మనిషి కుమారుని పరిచర్య. అది ఈ మనిషి కుమారుని పరిచర్య దగ్గరికి యోహాను అక్కడ కొనుపబడ్డాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసబడతా ఉంది. ఇప్పుడు ఇందాక నేర్చుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక సంఘకాలం అది ముందు ఓపెన్ అవ్వాలంటే ముందు ముద్ర విప్పబడాలి. అంటే బైబిల్ అంతా ఎక్కడుంది ఇప్పుడు? అసలు ముందు యోహాను మొత్తాన్ని చూస్తుంది ఎక్కడంటే ముద్రలు విప్పబడడం ద్వారా సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. బైబిల్లో రాసినట్టు వరుసగా లేదు అక్కడ. ముందు ముద్రలు విప్పబడ్డాయి, ఆ తర్వాత ఒక్కోటి బయలుపరచబడతా ఉంది. ఆమెనంటారా? అందుకని ఈరోజు నీకు కూడా ముద్రలు విప్పబడితేనే బైబిల్ అర్థమైంది. డినామినేషన్ మనకి తేడా అదొకటే. ఈ ముద్రలు నీకు తెరవబడలేదా, నీకు కూడా బైబిల్ అర్థం కాదు. అందుకే ప్రార్థన చేయి. ఈ కాలం యొక్క వర్తమానమే 7 ముద్రల వర్తమానం, 7 ఊరుముల వర్తమానం. దాన్ని బయలుపరచడానికి దేవుడు ఈ కాలంలో ఒక ప్రవక్తను పెట్టుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు మొట్టమొదట
ప్రవక్తల్లో స్వరాన్ని కలిగి ఉన్నాడు. అందుకని బైబిల్ ఏముంది, 7వ దూత స్వరపు దినములు అని ఉంది అక్కడ. 7వ దూత యొక్క స్వరము ఇంకా ఉంది, కానీ ఆయన లేడు. ఆయన వర్తమానం ఇంకా ఉంది. ఎందుకంటే ఆ స్వరం ఆయనది కాదు. ఎవరిదా స్వరం? ఈ బలిష్ఠుడైన దూతదా స్వరం. అందుకనే 1963 నుంచి 65 దాకా చెప్పిన వర్తమానాలు అవి 7వ ముద్ర వర్తమానాలు. అవి దాంట్లో 7వ ముద్ర యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత వస్తుంది. అందుకని అంటే ముందు చదవద్దా అంటే ముందు చదవాలి, దాంట్లో నీకు రెవల్యూషన్ ఉంది. కానీ అదంతా దేనికోసం అంటే 7వ ముద్ర కోసం. ఈ 7వ ముద్ర నీకు అర్థమైతే బైబిల్ అంతా అర్థమైపోద్ది. ముద్రలన్నీ 7వ ముద్రలో ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, అన్ని మడతల్లో మొట్టమొదటి మడత ఏంటి? 7వ ముద్ర. అది విప్పబడితేనే మిగిలిన ముద్రలు విప్పబడతాయి. అవి నీకు అర్థమైందంటే, 7వ ముద్ర అర్థమైందనంటే, ఈ ప్రభుని రాకడ అర్థమైందంటే బైబిల్ అంతా నీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు ఈ 7వ ముద్ర దగ్గరే ఎన్నో గుంపులు వేరైపోతున్నాయి. ప్రవక్త అంటాడు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. ఇద్దరు కన్యకలే. బుద్ధి లేని కన్యకలకి బుద్ధి గల కన్యకలకి మధ్య తేడా ఏంటంటే, బుద్ధి గల కన్యకల దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉంది. వాళ్ళ దివిటిల్లో ఉన్న ఆ నూనె కాదు, ఎక్స్ట్రా కొంచెం పట్టుకుని లేరు వాళ్ళు. వాళ్ళకి తెలుసు లేట్ అయిద్దని. కానీ బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే, దివిటిలో ఉన్నదంతా సర్దుకుని పోయారు, ఇంకేం కాదులే వచ్చేద్దలేని. కానీ దేవుడు ఆలస్యము చెయ్యగా వాళ్ళ దగ్గర ఉన్న దివిటీలు ఏలవి ఆరిపోయినాయి, ఏలవి కూడా ఆరిపోయినాయి. బైబిల్ చదివితే ఆయన అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడని నేను కేక వేశాడు. ఇదిగో పెండ్లి కుమారుడిని కేకేసరికి అందరూ లేచారు, నిద్ర లేచారు. కానీ ఒకరి దగ్గర ఏమో ఆయిల్ అయిపోయింది, ఇంకొకరి దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా. ఆ ఆయిల్ని పోసుకుని వాళ్ళకున్న ఆ దీపాలని ట్రిమ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఏం చేసుకున్నారు వాళ్ళు? పాత రోజులు ఉండేది కదా, మనం దీపాన్ని లాంతరం వెలిగించాలంటే ఈరోజు రాత్రి అంతా వెలిగిన తర్వాత ఉదయం లేవగానే మళ్ళీ దాన్ని వెలిగి తెలగదు. ఆ మసిగా ఉన్న మొత్తం దాన్ని ఏం చేయాలి? రాల్పేసి కట్ చేసి ట్రిమ్ చేసి అప్పుడు దాన్ని కొంచెం మరలా నూనెలో ముంచి ఆన్ చేస్తే మరలా అనేది. ఇప్పుడు ఈ వధువు కూడా ఈమె దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా ఆయిల్ ఉంది. ప్రవక్త అంటాడు, ఎక్స్ట్రా ఆయిల్ ఏదో కాదు, ఈ వర్తమానం నమ్మగలిగే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ నీతో పెట్టాడు ఆయన. ఇప్పుడు అందరూ నమ్మరు దీన్ని, 7వ ముద్రని. ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రం నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళకి ఆ నూనె ఉండటం వల్ల ఆ నూనెతో వాళ్ళు ట్రిమ్ చేసుకుని ఇంకా ఆయన వచ్చేదాకా ఎదురు చూస్తున్నారు. ఈ లోపు వీళ్ళు కొనుక్కోటక బయలుకెళ్ళి వచ్చేలోపు ద్వారం వీళ్ళకి తెరవబడింది, వాళ్ళకి మూత వేయబడింది. ఈ ప్రత్యక్షత అందరికీ రాదు. 7వ దూత దాకా అందరూ నమ్ముతారు. కానీ 7వ దూత వచ్చింది ఈయన పరిచయం చేయటానికి. ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో కూడా కాదు, అక్కడ బిహోల్డ్ అని ఉంటుంది. బిహోల్డ్ అంటే అర్థం ఏంటిదా? చూడుడి, పెండ్లి కుమారుని చూడుడి. ఆయన వర్తమానం అది. కేక ఆయన వేయటానికి వచ్చిందా కేక అది. కానీ వాళ్ళందరూ ఇక్కడతో ఆగిపోయారు. కానీ మనం ఆయన పరిచయం చేసిన 7వ ముద్ర దగ్గరికి వచ్చాం మనం. ఆ బలిష్ఠుడైన దూత ఇప్పుడు 7వ దూత వెళ్ళిపోయినా సరే ఈయన స్వరం ఇంకా ఈ వధువులో ఉంది. ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో మధ్యవర్తితో పరిచర్య వారిలో జరుగుతుంది. అందుకనే యు ఆర్ ద మెల్కీసెదెక్, యు ఆర్ ద ఏమంటాం, నువ్వే మెల్కీసెదెక్వి, నువ్వే కరుణాపీఠానివి. ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడుంది? నీలో ఉంది. యు ఆర్ ద స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట నీలో ఉంది. యు ఆర్ ద జడ్జ్, తీర్పరి నువ్వే. ఇప్పుడు ఇవన్నీ వింటానికి కొంచెం హార్డ్గా ఉంటుంది. యు ఆర్ ద సేవియర్, రక్షణ ఇప్పుడు నీ దగ్గరే ఉంది. ఎవరైనా పొందుకోవాలంటే ఎవరి దగ్గర రావాలి? నీ దగ్గరికి రావాలి. ఒక ఆయన రాశాడు, వధువు దగ్గరికి రావాల్సిందే అని బట్టి పెట్టాడు పాట ఏదో మొత్తానికి. రక్షణ పొందాలంటే వధువు దగ్గరికి రావాల్సిందే అని. ఎందుకంటే రక్షణ నీ దగ్గర ఉంది. యు ఆర్ ద సేవియర్ టుడే. ఎంత అద్భుతం ఇవి వినడానికి.
కొంచెం మిగిలిన వాళ్ళకి, రే ఇదేంట్రా యేసుప్రభు కదా రక్షకుడు యేసుప్రభు కదా అని అంటే, ఆయన కాదు, ఇప్పుడు ఆ రక్షకుడు ఇప్పుడు నీలో ఉన్నాడు, ఇప్పుడు నీ స్వరమే ఆయన స్వరం అయిపోయింది. ఇప్పుడు విన్నారా? సన్ ఆఫ్ మ్యాన్ ఈయన, మనుష్య కుమారుడు ఈయన, కానీ ఈయన కాదు, ఇప్పుడు మనుష్య కుమారుడు నువ్వే. రీసెంట్గా ఒక వీడియో హల్చల్ అవుతుంది గ్రూపుల్లో, ఇదేం ఆగదు, క్లోజ్ చేస్తున్నా. రీసెంట్గా ఒక చోటకి పోయినసారి ఆశలాల్ గారు పోయిన వారం ఎక్కడికి పంజాబ్ వెళ్ళారు మీటింగ్స్కి. వాళ్ళు ఆయన ఆహ్వానిస్తా కొన్ని మాటలు పలికారు. ఆ మాటలు కొంచెం హార్డ్గానే ఉంటాయి. ఆయన ఏమనంటే, నువ్వు మెల్కీసెదెక్ అన్నారు. ఆయనే కాదు మెల్కీసెదెక్, మనం కూడా మెల్కీసెదెకే. నువ్వు సన్ ఆఫ్ మ్యాన్ అన్నారు, ఆయనే సన్ ఆఫ్ మ్యాన్, మనం కూడా సన్ ఆఫ్. కాకపోతే ఆయన ప్రీచర్ కాబట్టి ఆయన్ని హెచ్చిస్తూ ఆహ్వానించారు. దానికి ఎండ్ టైం మెసేజ్ గ్రూపులన్నీ కూడా సేమ్ ఇదే మెసేజ్. ఇదిగో చూసారా, ఆశలాల్ గారిని సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నారు, ఆశలాల్ గారిని మెల్కీసెదెక్ అంటున్నారు. ఒరే బాబు, మెల్కీసెదెక్ ఆయనే కాదు, నువ్వు కూడా. మీరు నమ్మాలి దీన్ని, ప్రత్యక్షత ఇది. మీకు ఆ ప్రత్యక్షత, నువ్వెవరవో నీకు అర్థమైందంటే ఇంకా నువ్వు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఏమై ఉన్నాడో అది నువ్వు అయి ఉన్నావు. ప్రవక్త అంటాడు, ఆయన ఆమె అయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు ఆయన? ఆయన ఆమె అయ్యాడు. ఇప్పుడు ఆయన ఆమె అయినప్పుడు ఈమెకు సొంత శరీరం లేదు, ఆయన శరీరమే ఏమది ఉన్నది, ఒకే ఒక శరీరం. శిరస్సు అయినా అవయవాలు ఈయన. ఆయన మెల్కీసెదెక్ కదా, నువ్వు మెల్కీసెదెక్ కాదా? ఆయన సన్ ఆఫ్ మ్యాన్ అయితే నువ్వు సన్ ఆఫ్ మ్యాన్ కాదా? ఆయన రక్షకుడు అయితే నువ్వు రక్షకుడు కాదు. ఇప్పుడు శిరస్సు ఒక్కటే, శరీరము శిరస్సుతోనే గుర్తించబడుతుంది. నీకు అడ్రస్ లేదు. ఈ బాడీ, దీన్ని మాత్రం కట్ చేసి ఈ బాడీని పెట్టి ఎవరిదని చెప్పమని గుర్తుపడతారని ఎవడన్నా? అవకాశం లేదు, అవకాశమే లేదు. ఈరోజు మనం గుర్తించబడుతుంది ఏ శిరస్సుతో? ఇదిగో ఈ శిరస్సుతో గుర్తించబడుతున్నాం మనం. ఆ 7 ముద్రల వర్తమానంతో గుర్తించబడుతున్నాం మనం. ఆ 7 ముద్రల వర్తమానం నువ్వు అంగీకరించడం వల్ల, ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకోవడం వల్ల నీకు అర్థమవుతుంది, నీ స్థానం ఏంటి అర్థమవుతుంది. ప్రత్యక్షత నేను ప్రతి ఒక్కడు కూడా ఆ వీడియోని షేర్ చేసి, కొంతమంది అయితే నాకే పెట్టి, జాగ్రత్త బ్రదర్, ఎవరితో సహవాసం చేస్తున్నావు? నాకు తెలుసు బాబు నేనెవరో. వాళ్ళకి సమాధానం కూడా చెప్పాల్సినంత అవసరం లేదు. ఇది చెప్పేది కాదు, నేను చెప్తే వచ్చేది కాదు. సింపుల్ థింగ్ ఇది. మీరందరూ నేను చెప్తే నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారేమో. వధువుకి ఏం చెప్పాల్సిన అవసరంలా, తన భార్యకి తన భర్త ఎవరో చెప్పాల్సిన అవసరంలా, భర్తకి భార్య ఎవరో చెప్పాల్సిన అవసరంలా. ఆయన ఏమన్నాడు? నా గొర్రెలను నేను ఎరుగుదునన్నాడు. ఆయన ఏమంటుంది? ఆమె నా స్వరాన్ని కూడా ఎరుగును, నా గొర్రెలు నా స్వరమును ఎరుగునన్నాడు ఆయన. ఇంక నువ్వు ఎవరికి చెప్తా? పరిచర్యకి పాస్టర్ని కేవలం ఒక సంఘం అనేది సహవాసం కోసం దేవుడు ఒక పాస్టర్ని ఎన్నుకున్నాడు కనుక, ఇక్కడ పరిచర్య 5 రకాల పరిచర్యలు ఈ సేవకుడిగా ఉన్నాను గనక మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు. కానీ వధువుకి ఈ స్థితి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ ఏంజల్, హీ ఈజ్ ఎన్ ఏంజల్. డైరెక్ట్గా మన భర్తే మనతో ఉన్నాడండి, మనం ఎవరో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి వీడియోలు ఎవరైనా చూసినప్పుడు బాధపడదాకండి. ఒకసారి పోయినసారి మనం మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక నిడుపురోడ్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. బ్రదర్, నేను కూడా మీ మీటింగ్స్, ఆశలాల్ గారి మీటింగ్స్కి వస్తానంటే, బ్రదర్ 2 బ్రదర్ తప్పనిసరిగా నో ప్రాబ్లం, ఎవరైనా రావచ్చు, కానీ మీ పాస్టర్ గారు చెప్పు ఒక మాట, ఎందుకని మీ పాస్టర్ గారిని కూడా తీసుకురా. పాస్టర్ గారిని అడిగాడంట. అడగంగానే ఈ ఆశలాల్ గారికి సంబంధించిన వీడియోలు ఉంటాయి కదా, అన్ని లిస్ట్ అంతా ఆయన, కొంతమంది ఆయన పెట్టి పేర్లు పెట్టి పిలిచినవి, ఆయన గౌరవించినవి, పూలు వేసినవి, ఈయన పెట్టి, చూసారా ఈయన వాళ్ళకి సన్ ఆఫ్ మ్యాన్ అయిపోయాడు, ఈయన వాళ్ళకి యేసుక్రీస్తు అయిపోయాడు. ఎవరు యేసుక్రీస్తు? ఎవరో పెట్టి వెళ్తావు అనగానే అతను కూడా నాకు, అతను ఏదైతే పాస్టర్ గారు వాళ్ళకి పెట్టాడో మొత్తం నాకు పెట్టి, ఇదేంటి పాస్టర్ గారు అన్నాడు. జవాబు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు.
ఎందుకంటే నువ్వు వధువు అయితే దేవుడే జవాబు ఎత్తాడు. నేను ఇచ్చేది కాదు ఇది. దేవుడు మీ కృపణించును గాక. ఈరోజు ఎన్నో, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాక్యాన్ని నమ్ముతారు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మంటే అందరు నమ్ముతారు. కానీ అదే వాక్యం ఒకరిలో శరీరం అయిందంటే నమ్మంటే మాత్రం ఆ వాక్యం నీలో శరీరం అయింది అన్నాం అనుకో, ఏంటి రాజకుమారులు గారిలో శరీరం అయింది, నేను ఏంటి రాజకుమార్ నాకు తెలీదా, నరేష్ బ్రదర్ నాకు తెలీదా, ఫినియాస్ బ్రదర్ నాకు తెలీదా, ఆ శరీరం అవడం అంటే పిచ్చాన్ని పెట్టిందే మీకు. యేసుక్రీస్తు ఒక్కడే శరీరం, ఇంకెవరు శరీరం కాదు. పెట్టనారా? వాక్యాన్ని డినామినేషన్లు అన్నీ నమ్ముతాయి. కానీ డినామినేషన్లో మనకి తేడా ఒక్కటే, వాక్యము శరీరం అవడం మనం చూస్తాం. ఆ వాక్యం ఎక్కడ శరీరం అయింది? ఆ వాక్యం నీలో నాలో కూడా శరీరం అవుతుంది. ఆయన్ని శరీరం అయినప్పుడు ఆయన్ని కూడా ఏం చేశారు? ఏకారు, అందరూ ఆయన్ని ద్వేషించారు. ఇప్పుడు నువ్వు నమ్మినా సరే నిన్ను కూడా ఫ్రై చేస్తారన్నమాట. ఈ మధ్య ఒక ఫ్రై అని వస్తుంది, రోస్టింగ్ ఛానల్ వస్తుంది. రోస్టింగ్లు దొరుకుతూ ఉంటాయి. కానీ మనం బాధపడే వాటి గురించి అయితే ఇంకా రోస్టింగ్ రాలా. ఆ రోస్టింగ్ ఛానల్ ఈ వర్తమానం గురించి రోస్టింగ్ రాలా. వాడికి దొరకట్లే పాయింట్లు పాపం. ఎందుకంటే దొరుకుతాయి కీ పాయింట్లు, ఏడవ దొరుకుతూ ఉంటాయి. ఎవడో చెప్పింది అంటాడు కానీ వర్తమానం చెప్పింది అంటారుగా. కానీ ఏదేమైనప్పుడు కూడా వధువుకి ఈయన స్వరం డైరెక్ట్గా వింటుంది. అందుకనే నా స్వరాన్ని కూడా వినద్దు మీరు, ప్రవక్త స్వరాన్ని డైరెక్ట్గా వినండి. ఎందుకంటే ఆ స్వరంలో స్పష్టత ఉంటుంది నీకు. నేను చెప్పింది అది ఉందో లేదో మీరు ఏం చేయాలి? ఇప్పుడు స్వరాన్ని విని తెలుసుకోవాలి. అలా ఉంటేనే నువ్వు నిజంగా సరైన వాక్యం కింద ఉన్నావు అని రుజువు చేసుకుని అక్కడ ఉంటావు. అలా లేనప్పుడు దర్జాగా వెళ్ళిపోవచ్చు నువ్వు. అమ్మనంటారా? అలాంటి కృపదేవుడు మనకి ఇచ్చి, ఎందుకంటే యోహాను అక్కడి నుంచి స్వరాన్ని విన్నాడు. అక్కడ ఈరోజు మనం ఊరికే లేం. వధువు ఇప్పుడు స్వరాన్ని వింటుంది. స్వరమే ఆమెకు ప్రత్యక్షతనిస్తూ ఉంది. ఆమె ఎవరో తనకు బయలుపడినిస్తూ ఉంది. కాబట్టి ఎవరో ఇదిగో నిన్నలాగన్నారు నిన్నలాగంటే బాధపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు మనకు లోపల ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఒకరు అన్నారనే బాధపడాల్సిన అవసరమే లేదు. అలాంటి గొప్ప ప్రత్యక్షత దేవుడు మీకు అందరికి ఇచ్చును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్ర, హల్లెలూయా. ఒక్కసారి మన స్థానం ఏంటో మనకు అర్థమవుతుందా? ఎంత గొప్ప స్థితిలో ఉన్నామంటే మనం, దేవుడు ఈ వధువుకి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడంటే, ఆయన ఏమై ఉన్నాడో అంత ఆమెలో కుమ్మరిస్తున్నాడు. ఆయన ఏ పేరు కలిగి ఉన్నాడో ఇప్పుడు అంత ఆమెకి ఇస్తున్నాడు. ఇప్పుడు నీ స్థానం అంత గొప్పది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కాలంలో లేవు, నువ్వు ఇప్పుడు లవోదికులు లేవు, నువ్వు నిత్యత్వంలో ఉన్నావు. ఈ ప్రత్యక్షత నేను నిత్యత్వంలోనికి తీసుకెళ్ళిపోయింది. అందుకని ప్రవక్త అంటాడు, ఒక్కో క్రొత్తగా జన్మించిన విశ్వాసి రెండు లోకాల్లో జీవిస్తాడు. నువ్వు పరలోకంలో ఉంటావు, అట్ ద సేమ్ టైం భూమి మీద ఉంటావు. అందుకని నీ వర్తమానం, నువ్వు పరలోకంలో ఒకేసారి నువ్వు ఉండగలవు, భూమి మీద కూడా ఉండగలిగే విధంగా చేయగలిగిన వర్తమానం ఇది. అందుకని నిత్యత్వములో మన యొక్క భాగం ఆల్రెడీ ఉంది అక్కడ. ఈ శరీరం అయితే ఈ భూమి మీద ఉంది, మన ప్రాణాత్మలైతే పరలోక స్థలంలో ఉన్నాయి. అందుకని మనం ఉన్న కాలం చాలా గొప్పది. ఇలాంటి స్థానంలోకి రావగల కారణం ఏంటంటే స్వరం. ఆ స్వరం మాత్రం మారదు. యోహాను ముందు విన్న స్వరాన్ని మరలా విన్నాడు. యోహాను మనమై ఉన్నాం. ఏదైతే ఇంతవరకు విన్న స్వరం ఉందో అదే స్వరాన్ని మరలా వింటున్నాం మనం. అదే వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. అదే మనకు ప్రత్యక్షత ఇచ్చి మనం వివరం బయలుపరుస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రత్యక్షతలో మన స్థానాన్ని మనం చూద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడ పరిశుద్ధుడా, ఎంత అద్భుతమైన సమయం మాకు ఇచ్చావు ప్రభా. ఎన్నో లోతైన కార్యాలను మాకు బయలుపరుస్తున్నాం. మా గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా. ఈ వర్తమానం మా స్థానాన్ని మాకు చూపుతుంది ప్రభా. ఈ లోకం దృష్టిలో మేము ఎందుకు పనికిరాని వాళ్ళం కావచ్చు, మాకు పేరు లేకపోవచ్చు, ప్రతిఖ్యాతలు లేకపోవచ్చు, మాకు గౌరవం లేకపోవచ్చు. కానీ వర్తమానం జగత్తు పునాది వేయబడక ముందు మేమేమై ఉన్నామో, ఓ ప్రభా, తర్వాత మేము ఏం కాబోతున్నామో మాకు బయలుపరుస్తుంది ప్రభా. ఇప్పుడు మేము ఏమై ఉన్నామో కూడా తెలియపరుస్తుంది ప్రభా. అయ్యా, మేము రాజులం నాయన, ఏర్పరచబడిన జనాంగం ప్రభా. ఓ ప్రభా, యాజకులం ప్రభా. మేము
మధ్యవర్తిత్వ పరిచర్య మాలో జరుగుతుంది. తీర్పు తీర్చే పరిచర్య మాలో జరుగుతుంది. అందుకని ఈ వర్తమానంతో ఎక్కడికి వెళ్ళి అడుగు పెడతాం ప్రభువా, అక్కడ ఈ వర్తమానాన్ని చెప్పి వచ్చామంటేనే ఆ ఊరికి అది తీర్పు ప్రభువా. ఈరోజు తీర్పరిగా ఈరోజు మీరు మాలో ఉండి తీర్పు తీరుస్తున్నది ఊడికి ప్రభువా. అయ్యా, ఎన్నో ఈ కాలంలో ప్రభువా మనిషి కుమారుని పరిచర్య మాలో జరుగుతుంది అప్పుడు. ఎందుకంటే ప్రవక్త ఎవరో కాదు, మేమై ఉన్నాం. ఎందుకంటే మేమే ప్రవచించే స్థితిలో ఉన్నాం ప్రభువా. ఎన్నో కార్యాలు మాకు బయలుపరుస్తున్నది మనకు స్తోత్రం. ఇంకొన్ని బయలుపరిచి మా స్థానాన్ని చూపించమని వచ్చిన ప్రతి ఒక్క దేవుని ఆస్వాదించండి ఈ సమయంలో ప్రభువా. అయ్యా, మీ చిత్తమైతే ఈ రాత్రి నా బ్రదర్ ప్రభుదాస్ గారు గృహానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం ప్రభా. మందిరం కోసం డబ్బులు ప్రభా, మా మందిరం ఏదైనా కింద ఒకటి ఉంటే కావాలని ఆశపడుతున్నాం. ఇది ఎత్తైన స్థలంలో ఉంది, అక్కడ ఉంటే ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి వెళ్ళడానికి ఒక మార్గంగా ఉంటుందని ఆశ ప్రభా. నీ కృప కలుగునుగాక. తనలో ఏ దురాత్మ అయితే పనిచేసి డబ్బులు ఇవ్వకుండా తను ఆపుతూ ఉన్నాడో, తన మీద పనిచేస్తున్న దురాత్మ, ఆ గ్రామపు ఆత్మ ఇప్పుడే నాశన దినం కోసం పాతాళంలో దాన్ని బంధిస్తున్నాం ప్రభా. తను ఇవ్వగలిగే మనస్సు తనకు కలుగునుగాక. కృప దయచేయండి. మీరే మాకు అక్కడ ఏం మాట్లాడాలో తగిన జ్ఞానం మీరు మీద దయచేసి మీరే సమస్తాన్ని చిత్తపరచండి. నాన్న ఈ సమయంలో ప్రభా జరగబోయే నాన్న ఈ కర్మ కూడికలన్నింటిలో మీరు మాతో నడిపించేదేవా. మీరే మమ్మల్ని మీ చిత్తానుసారంగా వాడుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. రానున్న వారిని మరొకసారి ఆటకపోతే చేసి మిమ్మల్ని తినపమని యేసుక్రీస్తున్నాం అడుగుచున్నాము. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపైన దీవెన సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.